Hello, hi would be lifesavers. This is your KK sir. Yes, in this session we are going to discuss the previous questions which were asked in the previous NEET examinations with explanation. సో చూద్దాం అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు స్పెసిఫిక్గా జెనెటిక్స్ నుండి. ఇవి ఒక్కసారి మనం అయితే కంప్లీట్ చేసినట్లయితే జెనెటిక్స్ నుండి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ చేసేందుకు అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దీస్ క్వశ్చన్స్ మీరు ఫింగర్ టిప్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే తప్పకుండా ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించండి. If you complete this session along with the fingertips questions, definitely you are going to be master in genetics. సో చూద్దాం ఈరోజు సెషన్లో వచ్చేసి మనము డిస్కస్ చేసేది ఏంటంటే జెనెటిక్స్లో దాని గురించి ఇంట్రొడక్షన్, వాట్ ఎవర్ ద ఇంట్రొడక్షన్ గివెన్ ఇన్ ద ఎన్సీఆర్టీ యాజ్ వెల్ యాజ్ ద మోనోహైబ్రిడేషన్ ఆర్ ఎల్స్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింగిల్ జీన్. సో ఈ పర్టికులర్ ఈ టూ టాపిక్స్ నుండి వాట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఆస్డ్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్స్ చూద్దాం ఒకసారి అవి. సో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ వర్ క్యాన్సల్డ్, వై దే ఆర్ క్యాన్సల్డ్ అనేది కూడా ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నం. రైట్, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుండి ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 2024 ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఆ మోర్ డైరెక్ట్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్గా ఉన్నాయి, నీడ్ నాట్ టు వరీ అబౌట్ దెమ్. బట్ ఇక్కడ జెనెటిక్స్లో వచ్చేసి ఎక్కడైతే క్వశ్చన్లో సమ్ వాట్ ట్విస్టింగ్ కానీ సమ్ వాట్ లాజికల్ కానీ సమ్ వాట్ క్యాల్కులేషన్ ఉన్నదో అక్కడ స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ నీడ్ నాట్ టు వరీ. సో వెరీ సింపుల్గా ఉంటుంది, ఏముండదు. రైట్, ఇక్కడ మెండిలియన్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చూసినట్టయితే సో చూద్దామండి. ది ఫస్ట్ లా ఇస్ వీ నో దట్ ది లా ఆఫ్ డామినెన్స్ కదా. లా ఆఫ్ డామినెన్స్ ఇస్ ద ఫస్ట్ లా అండ్ సెకండ్ వన్ ఇస్ లా ఆఫ్ సెగ్రిగేషన్, థర్డ్ వన్ ఇస్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఈ సీక్వెన్స్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఇస్ ద ఫస్ట్ లా అండ్ సెకండ్ లా, థర్డ్ లా. ఎందుకంటే వన్స్ ది క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ వాట్ ఇస్ ద థర్డ్ లా ఆఫ్ ది వాట్ ఇస్ ద థర్డ్ లా ఆఫ్ మెండిలియన్స్, థర్డ్ లా అనేసి అడగడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా యూ మస్ట్ హ్యావ్ అన్ ఐడియా దట్ వాట్ ఇస్ ద ఫస్ట్ లా అండ్ సెకండ్ అండ్ థర్డ్ లా. రైట్, ఇక్కడ చూద్దాం. సో లా ఆఫ్ డామినెన్స్లో మనకి టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే వీ గోట్ 3 పాయింట్స్ కదా, మనకు 3 పాయింట్లు అయితే కనపడుతున్నాయి. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిటర్మైన్డ్ బై ది ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అకర్ ఇన్ పైర్స్ అని ఇచ్చాడు. సో ఈ 2 పాయింట్స్. సో అలాంగ్ విత్ దిస్ వెన్ మనకి హెట్రోజైగస్ కండిషన్లో ఉంటుందో డెఫినెట్గా డామినెంట్ జీన్ అది తన యొక్క ట్రైట్ని బయట ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ఏవైతేనో దీస్ త్రీ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్స్ ఏవైతే ఈ 3 పాయింట్స్ నుండి డెఫినెట్గా బేస్ చేసుకునే క్వశ్చన్ అయితే కనబడుతుంది మనకి. ఇక్కడ చూద్దాం ఒకసారి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ది మెండల్స్ లా ఆఫ్ డామినెన్స్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? సో అవుట్ ఆఫ్ 1 పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వన్ ఇస్ డామినెంట్ అండ్ అదర్ వన్ ద రెసెసివ్. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇదే కదా లా ఆఫ్ డామినెన్స్ కదా. అండ్ సెకండ్ వన్ ఇస్ alleles do not show any expression and both the characters appear as such in F2 generation. సో జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్ అకర్ ఇన్ పెయిర్స్ ఇన్ నార్మల్ డిప్లాయిడ్ ప్లాంట్స్. సో ఫ్యాక్టర్స్ అనేవి డెఫినెట్గా పెయిర్స్గానే ఉంటాయి. సో దానివల్లనే మనకి ఎన్నో డిఫరెంట్ ట్రైట్స్ అనేవి ఎక్స్ప్రెస్ అయితే అని చెప్పాడు. ద డిస్క్రీట్ యూనిట్ కంట్రోలింగ్ అ పర్టికులర్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టర్. ఎస్, ఇది కూడా రైట్, ఓకేనా. అండ్ అవుట్ ఆఫ్ 1 పెయిర్, ఇది కూడా రైట్. అండ్ బీన్ పక్కన పెడదాం కాసేపు. అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ది పేరెంటల్ క్యారెక్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ది పేరెంటల్ క్యారెక్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్. అంతేనా? సో లా ఆఫ్ డామినెన్స్ అలాగే ఉంటుంది కదా. రైట్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంటుంది, ఓకేనా. సో మనకి ఏంటి ఇక్కడ బి తప్ప మిగిలినవి కూడా ఏసీడిఈ ఎక్కడైతే ఉందో సో ఇది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఒక్కసారి చూసినట్లేదు మనకి ఏసీడిఈ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా. సో లా ఆఫ్ డామినేషన్లో ఏం లేదు, ఒక క్యారెక్టర్కి కంపల్సరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఎలీల్స్ రూపంలో ఒక పెయిర్ రూపంలో మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ హెడ్రోజైగస్ కండిషన్లో డెఫినెట్గా ఒకటి మాత్రం డామినేట్ చేస్తుంది, లా ఆఫ్ డామినెన్స్గా చెప్తుంటాం. జనరల్గా F1 జనరేషన్లో ఏది వస్తుంది, ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ చాలా క్లియర్గా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా 2 పేరెంట్స్లో వన్ ఆఫ్ ది పేరెంట్స్ క్యారెక్టర్ మనకి F1 జనరేషన్లో మనకి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో అవే పాయింట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎక్సెప్ట్ దిస్ వన్. సో ఇక్కడ బి అనేది రాంగ్ అవుతుంది. ఎలీల్స్ డు నాట్ షో ఎనీ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఇట్స్ రాంగ్, పర్ఫెక్ట్లీ రాంగ్ కదా. సో ఇది తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అవుతూ ఉంటాయి. అండ్ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ మెండల్ స్టడీడ్ 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. 7 pairs అన్నాడు. సో ఇది రైటే కదా. 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇన్ పీ ప్లాంట్స్ అండ్ ప్రపోజ్ ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, రైట్, ఎగ్జాక్ట్లీ దిస్ ద రైట్ స్టేట్మెంట్. అండ్ లెట్ us see the second one. 7 characters examined by Mendel in his experiment on pea plants were seed shape, okay, seed shape and color, flower color, pod shape and color, flower position and stem height. Exactly whatever the 7 traits studied by the Mendel. So all the traits were given here, right?
7 ట్రైట్స్ ఏవైనా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రైట్ స్టేట్మెంటే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎస్ ఒకసారి చూద్దామండి ఇక్కడ ఏంటి అనండి. రైట్, బోత్ ద 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇది అవుతుంటుంది. సో ఇన్కరెక్ట్ అనేది ఎక్కడ కూడా లేదు కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ హియర్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ ట్రూ బ్రీడింగ్స్ పీ ప్లాంట్స్ వెరైటీస్ డిడ్ మెండల్ సెలెక్ట్ యాజ్ pairs which were similar except in one character with contrasting traits? సో ఇక్కడ చూడండి ఏమన్నాడు, ట్రూ బ్రీడింగ్స్ అన్న. హౌ మెనీ ట్రూ బ్రీడింగ్స్ పీ ప్లాంట్ వెరైటీస్ డిడ్ మెండల్ సెలెక్ట్ యాజ్ pairs అన్నాడు. సో ఎన్నైతే అండి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వీఆర్ టేకింగ్ వన్ ఆఫ్ ది ట్రైట్స్. సో ట్రూ బ్రీడింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ ట్రూ బ్రీడింగ్ స్టాల్ అంటాం దీన్ని కదా, ఇది ఒక పెయిర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ట్రూ బ్రీడింగ్ డ్వార్ఫ్ అవుతుంది. అంటే టాల్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 2 ఉన్నాయి. అలాగే 7 ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, 7 to 14 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 14 అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ మనకు అక్కడ ఎక్కడైనా 7 అని కనపడితే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. యూ షుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ షుడ్ రీడ్ ఇట్ ప్రాపర్లీ ఫస్ట్. క్వశ్చన్ని ప్రాపర్గా రీడ్ చేస్తేనే, క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే దెన్ వీ కెన్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. ఓకేనా? రైట్, ఇక్కడ 7 అని ఇస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేందుకైతే ఛాన్స్ ఉంది. బట్ క్వశ్చన్ హౌ మెనీ ట్రూ బ్రీడింగ్స్ అన్నాడు ఇక్కడ. హౌ మెనీ ట్రూ బ్రీడింగ్స్, ఎవ్రీ ట్రైట్కి 2 ట్రూ బ్రీడింగ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో అది ప్లాంట్ హైట్ కావచ్చు, ఓరల్స్ సీడ్ కలర్ కావచ్చు, సీడ్ షేప్ కావచ్చు, పాట్ కలర్ కావచ్చు, పాట్ షేప్ కావచ్చు, ఫ్లవర్ కలర్ కావచ్చు, ఫ్లవర్ షేప్, ఫ్లవర్ పొజిషన్ కావచ్చు. ఇలా మనకి ఏంటంటే 7 ఏవైతే ఉన్నాయో వాటి కంప్లీట్గా వచ్చేసి మనకి ఏంటంటే చూసినట్లయితే 7 pairs అంటే ట్రూ బ్రీడింగ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం కూడా 14 ఉంటాయండి. రైట్, దిస్ ద రైట్ ఆన్సర్. Right, among the following characters, which one was not considered by Mendel in his experiment on P? సో రైట్, ఇక్కడ మనకి మెండల్ ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడో దేన్ని కన్సిడర్ చేయలేదు అంటున్నాడు ఇక్కడ. రైట్, ఒకసారి మనకు ఆల్రెడీ 7 ట్రైట్స్ ఏవైతే ఉన్నాయి, మ్యాక్సిమం క్వశ్చన్ వస్తే అక్కడ నుండి ఆ ట్రైట్స్ని బేస్ చేసుకుని వస్తున్నాయండి. సో ఏంటంటే డామినెంట్ ఏంటి, రెసెసివ్ ఏంటి, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో దాంట్లో హైట్కి సంబంధించి డామినెంట్ ఏంటి, రెసెసివ్ ఏంటి, అదేవిధంగా ఫ్లవర్ కలర్ కావచ్చు, అదేవిధంగా ఫ్లవర్ యొక్క పొజిషన్ కావచ్చు, సీడ్ కలర్ షేప్, అదేవిధంగా బాడీ యొక్క కలర్ షేప్, ఇలా మనకు ఖచ్చితంగా ఆ ట్రైట్స్ నుండి ఎక్కువసార్లు క్వశ్చన్ అడిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి యూ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ దోస్ ట్రైట్స్ కదా. రైట్, ఇక్కడ చూద్దాం ఏంటి కన్సిడర్ చేయలేదు అని చూస్తుంటే ట్రైకోమ్స్, గ్లాండ్యులర్ అండ్ నాన్ గ్లాండ్యులర్, అదేవిధంగా సీడ్ గ్రీన్ అండ్ ఎల్లో, పాడ్ ఇన్ఫ్లేటెడ్ అండ్ కన్స్ట్రిక్టెడ్, స్టెమ్ టాల్ అండ్ వార్ఫ్. ఇవి 3 కూడా మనకు వచ్చిన ఆల్రెడీ ట్రైట్స్లో. కాబట్టి సో ఈ 3 ఈజీగా మనం ఫిల్టర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ట్రైకోమ్స్, గ్లాండ్యులర్ ఆర్ నాన్ గ్లాండ్యులర్ అనే దానిపైన మెండల్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయలేదు. సో దట్ వాజ్ నాట్ ఇట్ ఆల్ మెన్షన్డ్ కదా. సో కాబట్టి దాన్ని ఈజీగా ఫిల్టర్ చేయడానికి అయితే ఛాన్స్. రైట్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అండి. మెండల్ అప్పుడు ఏ పీరియడ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడనేసి అడగడం జరిగింది. సో దట్స్ మనకేంటి కంపల్సరీ. నేను దీన్ని చెప్పాను ఆల్రెడీ, నేను ఎప్పుడైతే సెషన్ చెప్తున్నామో వీ వర్ డిస్కసింగ్ దట్ సెషన్, దాంట్లో మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. సో పర్టికులర్ ఇయర్ అనేది మనకి 2017 నీట్లో ఒకసారి క్వశ్చన్ అడిగాడని చెప్పాను. కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఈ నాట్ టు వరీ అబౌట్ దాట్. సో ఇలాంటి క్వశ్చన్లు నాలెడ్జ్ బేస్డ్ ఉన్న క్వశ్చన్లు పెద్దగా వరీ కావాల్సింది ఏం లేదండి. సో మీరు చేస్తారు, మీతో పాటు అందరూ కూడా చేస్తారు. మన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వేరేజ్ లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ ఎక్కడ ఇది అడుగుతూ ఉంటాడు. సో దోస్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయితే అనమాట. కాబట్టి కంపల్సరీ సో అలాంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో చాలా జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇన్ హిస్ క్లాసిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్ మెండల్ డిడ్ నాట్ యూజ్. సో అగైన్ మళ్ళీ ట్రైట్స్ అడగండి, గమనించండి ఒకసారి మీరు. సో దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ 2015 నీట్. రైట్, సో యాక్చువల్లీ అప్పుడు ఆ 2015 జరిగినటువంటి నీట్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనీట్ కూడా పెట్టడం జరిగింది. సో అది రైట్ May 3కి, అది కూడా May 3కి అయిందండి ఎగ్జామ్. అప్పుడు కూడా క్యాన్సిల్ చేశారు. July 26th రోజున ఎగ్జామ్ అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. రైట్, ఇన్ హిస్ క్లాసిక్ ఎక్స్పెరిమెంట్ ఆన్ పీ ప్లాంట్స్ మెండల్ డిడ్ నాట్ యూజ్ సీడ్ షేప్, సీడ్ కలర్, ఇవి 2 కూడా యూజ్ చేస్తాడు. అదేవిధంగా మనకి ఫ్లవర్ పొజిషన్ అండ్ పాడ్ లెంత్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే చిన్న లాజిక్ ప్లే చేస్తాడు. ఇక్కడ ఏం లేదు, చిన్న లాజిక్ ప్లే చేస్తాడు. సో జనరల్గా కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి మనకి ఏంటంటే కొంచెం మనకేంటి క్వశ్చన్ అనేది కొంచెం సస్పీషియస్గా అనిపిస్తుంది. సో కొంచెం అంత అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి, సీడ్ షేప్, సీడ్ కలర్, ఫ్లవర్ పొజిషన్, పాడ్ లెంత్, అరే అన్ని కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా. మనకు లెంత్ వచ్చింది, కలర్ వచ్చింది, షేప్ వచ్చింది, అదేవిధంగా పొజిషన్ వచ్చింది. సో మరి ఇక్కడ తప్పేంటి అని చూసినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించండి మీరు, స్టెమ్ లెంత్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు తప్ప ఇట్స్ నాట్ ద పాడ్ లెంత్. సో పాడ్ కలర్, అదేవిధంగా పాడ్ యొక్క షేప్ పైన చేశాడు తప్ప హీ డి నాట్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద పాడ్ లెంత్. బట్ హియర్ ది పాడ్ లెంత్ హస్ బీన్ గివెన్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుందండి. సో రైట్, గమనించండి. సో కాబట్టి ఏంటంటే తొందర పడొద్దు, క్వశ్చన్ ప్రశాంతంగా చదవండి. మీకు ఏమైనా కన్ఫ్యూజ్డ్ అనిపిస్తే అగైన్ యూ గో త్రూ ఇట్ సెకండ్ టైం.
సో అలా చూస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ 7th క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ పీ ప్లాంట్ వర్ స్టడీడ్ బై మెండల్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్. సో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాడు. యాక్చువల్గా ఏంటి పెయిర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అనాలండి. పెయిర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అనాలి యాక్చువల్గా. బట్ క్యారెక్టర్స్ అని ఇచ్చాడు. క్యారెక్టర్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా, సో అక్కడ మనకి 7 పేర్ చేయడానికి రాదు కదా, అందుకనే ఈ 2015లో ఈ క్వశ్చన్ని క్యాన్సిల్ చేశారు. గమనించండి ఒకసారి ఇక్కడ, ఓకేనా. సో మనకి ఒకవేళ అలా ఇచ్చాడు, మీరు ఏం పెడతారు ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ 8, 5, 6, 7 ఏవి మనకు ప్రాపర్గా ఉన్నాయి, అంటే ఏ నెంబర్ మనకి మనం చదువుకున్నటువంటి అంశాలకు రిలేటెడ్గా ఉందని చూసినట్లయితే ఇక్కడ 7 అనేది ఇట్స్ వెరీ క్లోజర్ టు అవర్ వాట్ ఎవర్ వీ స్టడీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఇస్ క్లోజర్ టు దాట్ ఈస్ 7 కదా. 7 ఒకవేళ 14 ఉందనుకోండి, 14 కూడా మనకి రిలవెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి అప్రాక్సిమేట్లీ ఇది క్యాన్సిల్ చేశారు, బట్ మనం పెట్టేది ఏంటి పెడతాము ఇక్కడ 7 అని పెడతాము. బట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ హియర్ ఇస్ ద రాంగ్. హౌ మెనీ పేజ్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అనాల. యాక్చువల్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైట్స్ ఇట్ వాస్ గివెన్ యాస్ క్యారెక్టర్స్, కాబట్టి దిస్ వాస్ క్యాన్సిల్డ్ ఇన్ 2015. రైట్, నెక్స్ట్ చూద్దాము. రైట్, which one of the following traits of garden pea studied by Mendel was a recessive feature. ఇక్కడ ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం ఏంటి, యూ మస్ట్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద 7 pairs of traits అని చెప్పాను. సో ఇన్ దోస్ 7 pairs ఆల్సో యూ మస్ట్ నో దట్ వాట్ ఆర్ ద డామినెంట్ ట్రైట్స్, వాట్ ఆర్ ద రెసెసివ్ ట్రైట్స్ ఇన్ దెమ్. కంపల్సరీ డామినెంట్ ట్రైట్స్ ఏంటి, రెసెసివ్ ట్రైట్స్ ఏంటి, డెఫినెట్గా అవి కూడా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వేరాజ్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటే అండి, అక్కడ పాడ్ కలర్ సీడ్ కలర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. సీడ్ కలర్లో వచ్చేసి ఎల్లో డామినెంట్, వేరాజ్ పాడ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్ డామినెంట్. సో అదొకటి కన్ఫ్యూజ్ అవుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వేరాజ్ అదేవిధంగా ఫ్లవర్ యొక్క పొజిషన్ కూడా, ఫ్లవర్ యొక్క పొజిషన్ వచ్చేసి యాక్సియల్ టర్మినల్ అవుతుంది. యాక్సియల్ అనేది డామినెంట్ అవుతుంది, టర్మినల్ వచ్చి రెసెసివ్ అవుతుంది. ఇవి 3 అంశాలు మాత్రమే యు ఆర్ గోయింగ్ టు బి కన్ఫ్యూజ్డ్. కాబట్టి సో అవి 3 బాగా గుర్తుపెట్టుకోండి హియర్. సో ఏమంటున్నాడు ఇక్కడ, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైట్ ఆఫ్ గార్డెన్ పీ స్టడీ బై మెండల్ వాజ్ రెసెసివ్ ఫీచర్ అంటున్నాడు. రెసెసివ్ ట్రైట్ అంటున్నాడు, ఓర్ ఎల్స్ రెసెసివ్ ఫీచర్ అంటున్నాడు. ఏంటి, గ్రీన్ పాడ్ కలర్ ఇది డామినెంటే కదా, అదేవిధంగా గ్రీన్ సీడ్ కలర్ ఇది రెసెసివ్ కదా, అండ్ యాక్సియల్ ఫ్లవర్ పొజిషన్ ఇది డామినెంట్ కదా. సో దీనికి అగెనిస్ట్ ఏముంటుందండి, యాక్సియల్కి టర్మినల్ ఏమనేది రెసెసివ్ అవుతూ ఉంటుంది. అండ్ రౌండ్ సీడ్ షేప్ ఇది కూడా డామినెంట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ మన రెసెసివ్ ఫీచర్ లేదంటే రెసెసివ్ ట్రైట్ ఏంటి ఏం చూసినట్లయితే సింపుల్గా గ్రీన్ సీడ్ కలర్. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద రెసెసివ్ ట్రైట్ అగెనిస్ట్, అంటే ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ సో ఎల్లో సీడ్ కలర్ ఇస్ డామినెంట్. సో కాబట్టి ఇది ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్, అగైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ది జీన్స్ కంట్రోలింగ్ ది 7 P క్యారెక్టర్స్ స్టడీడ్ బై మెండల్ ఆర్ నౌ known to be located on how many different chromosomes అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో యాక్చువల్గా మనకి క్వశ్చన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మన టెక్స్ట్ బుక్లో దొరకదు, ఎన్సీఆర్టీ బుక్లో దొరకదు, కానీ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి యాక్చువల్గా ఏమనుకుంటామంటే మనం 7 P క్యారెక్టర్స్ అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ సంబంధించినటువంటి జీన్ ఏదైతే ఉందో ఒక్కొక్క క్రోమోజోమ్ పైన ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి 4 అండి. దీన్ని 4 అంటే 4 క్రోమోజోమ్స్ పైన మిగిలిన అన్ని కలర్స్ కూడా లొకేట్ అయినాయి. అంటే అన్ని ట్రైట్స్ కూడా 7 కాంట్రాస్ట్ ట్రైట్స్ అన్నీ కూడా 4 క్రోమోజోమ్స్ పైనే లొకేట్ ఉన్నాయి అంటున్నాం ఇక్కడ. సో అంటే ఏంటి, ఒక క్రోమోజోమ్ పైన 2 రకాలకు సంబంధించిన క్యారెక్టర్స్ కూడా 2 రకాల క్యారెక్టర్స్ సంబంధించినటువంటి జీన్స్ కూడా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఏంటంటే యాక్చువల్గా ఇది ఇవ్వలేదు క్వశ్చన్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ బేస్డ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, 10th క్వశ్చన్ చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. అకార్డింగ్ టు మెండలిజం విచ్ క్యారెక్టర్ షోస్ డామినెన్స్. సో ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి రెసెసివ్ అడిగాడు, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు డామినెంట్ క్యారెక్టర్ ఏంటి, డామినెంట్ ట్రైట్ ఏంటి అని అడుగుతున్నాడు. టర్మినల్ పొజిషన్ ఆఫ్ ది ఫ్లవర్, దిస్ ఇస్ రెసెసివ్ 1. సో దీనికి అగైనెస్ట్ ఏముంటుంది, యాక్సియల్ వచ్చేసి డామినెంట్ ఉంది. గ్రీన్ కలర్ ఇన్ సీడ్ కోట్ అండి, సీడ్ కోట్ అన్నాడు ఇక్కడ చూడండి, కొంచెం మార్చాడు అక్కడ టర్మ్ని. సీడ్ కోట్ లేదంటే సీడ్ కలర్ బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇక్కడ ఏంటి, గ్రీన్ కలర్ ఇన్ సీడ్ కోట్ అంటున్నాడు. సో ఇదేంటండి రెసెసివ్, ఇది కూడా రెసెసివ్. అగైనెస్ట్ దానికి ఏముంటుంది, కాంట్రాస్ట్లో ఎల్లో అనేది డామినెంట్గా ఉంటుంది అన్నమాట. అండ్ రింకల్ సీడ్స్ వచ్చేసి ఇది కూడా రెసెసివే, దీనికి అగైనెస్ట్గా వచ్చేసి రౌండ్ సీడ్ ఉంటుంది. అంటే సీడ్ యొక్క షేప్ని బేస్ చేసుకొని అడిగాడు. అండ్ గ్రీన్ పాడ్ ఆఫ్ కలర్, సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, ఇది మాత్రం డామినెంట్. వేరస్ ద ఎల్లో పాడ్ కలర్ వచ్చేసి ఏమవుతుందంటే అది రెసెసివ్ అవుతుంది. పాడ్ కలర్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్లో ఈజ్ రెసెసివ్ అండ్ గ్రీన్ పాడ్ కలర్ ఇస్ డామినెంట్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ జెనెటిక్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, సో మనకు తెలిసింది మెండల్ డైరెక్ట్ క్వశ్చన్. సో 12th క్వశ్చన్ చూద్దాం. విచ్ కాంట్రిబ్యూట్ టు ది సక్సెస్ ఆఫ్ మెండల్, ఏంటి మెండల్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అనేసి అడిగాడు. యాక్చువల్లీ దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ 1988.
సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ డేటా. సో క్వాలిటేటివ్ కాదు, ఈవెన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కూడా చేస్తాడు. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయితే 40 ప్లాంట్స్లో అంటే టాల్ ఏంటి షార్ట్ ఏంటి అనేది అంటే ఫిజికల్ ఫీచర్ని బేస్ చేసుకొని కూడా, అంతే తప్ప దానికి ఒక క్వాలిటీని బేస్ చేసుకొని కాదు. సో ఇక్కడ ఏంటి చూద్దాం, విచ్ కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ మెంటల్. ఇక్కడ టాల్ ఉందండి, ఇక్కడ టాల్ ఉంది, ఒకటి డ్వార్ఫ్ ప్లాంట్ ఉంది. సో ఇది పొడుగు ఉందనే చూస్తున్నాడు తప్ప ఈ పొడుగులో వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా ఎలా ఉంది దీని కలర్ ఎలా ఉంది ఇలా చూడట్లేడు ఏంటి. కాబట్టి క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ డేటాని తను బేస్ చేసుకోలేదు. ఓకేనా. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్. అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ డిస్టింక్ట్ ఇన్హెరిటెంట్ ట్రైట్స్. అబ్జర్వేషన్ ఆఫ్ డిస్టింక్ట్ ఇన్హెరిటెంట్ ట్రైట్స్. సో మనకి ట్రైట్స్ని తను ఎలా అంటే ఎలా ఇన్హెరిట్ అయితే అనేది అబ్జర్వ్ చేస్తాడు, అది కాదు కదా మెయిన్. సో ఫినోటిప్ ఎలా ఉన్నది అనేది మెయిన్ బేస్ చేసుకున్నాడు. అండ్ హీజ్ నాలెడ్జ్ ఆఫ్ బయాలజీ, సో ఇట్స్ జనరల్ వన్, సో తీసేయచ్చు దీన్ని. అండ్ కన్సిడరేషన్ ఆఫ్ 1 క్యారెక్టర్ ఎట్ ఎ టైం. సో ఇది బేస్ చేసుకున్నాడు మేజర్గా. సో ఇలా జీన్స్ ఇన్హెరిట్ అయ్యేటప్పుడు సో ఈవెన్ డయాబిడేషన్ చేశాడు, కానీ అక్కడ కూడా ఒక్కొక్క జీన్ ఎలా ఇన్హెరిట్ అవుతుంది. సో మోనోహైబ్రిడేషన్లో మాత్రం సింగిల్ జీన్ పర్టికులర్గా, డయాబిడేషన్లో కూడా ఒక జీన్ ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ సంబంధించిన జీన్ అనేది ఏ రకంగా ఇన్హెరిట్ అవుతుందని స్టడీ చేశాడు. కాబట్టి అది తన యొక్క సక్సెస్ కారణం. అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి డి అవుతూ ఉంటుంది అన్నమాట. రైట్, ఇక్కడ చూద్దాం నెక్స్ట్ 13th క్వశ్చన్ ఏంటనే చూద్దాం. రైట్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1 జీన్. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1 జీన్లో వచ్చేసి మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే బ్లడ్ గ్రూప్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఏంటి, ఐ జీన్ ఏదైతుందో దాని అలెలిక్ పెయిర్ ఏ విధంగా ఉంటుంది. సో అండ్ సో బ్లడ్ గ్రూప్కి జీనోటైప్ ఎలా ఉంటుంది, ఫీనోటైప్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఫోకస్ చేసి ఎక్కువ క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో చూసినట్లయితే. ది ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్లడ్ గ్రూప్ అండి, చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ కంటే ముందు నేను ఒకటి చెప్తాను ఏంటంటే, బ్లడ్ గ్రూప్స్ కంపల్సరీ దాని గురించి మీకు తెలియాల్సింది ఏంటంటే, బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి ఐ అనేటువంటి ఒక జీన్ ఉంటుంది, 9th క్రోమోజోమ్ పైన ఉంటుంది. సో దీనికి వచ్చేసి మొత్తం కూడా 3 ఎలీల్స్ ఉంటాయండి. సో 1 ఈజ్ ఐఏ అండ్ సెకండ్ 1 ఈజ్ ఐబి ఉంటుంది, అండ్ థర్డ్ 1 ఈజ్ ఐఓ లేదంటే స్మాల్ ఐగా చెప్తాం, I0 లేదంటే ఐ అంటామండి. సో ఈ 3 ఎలిలిక్ ఫామ్స్ ఉంటాయి. ఎలిలిక్ ఫామ్స్ని ఏమంటామంటే ఎలిలోమార్ఫ్స్ అని కూడా అంటాం. మార్ఫ్ అంటే ఏంటండి, సో రూపం పరంగా డిఫరెంట్గా ఉంటే దాన్ని మార్ఫ్ అంటాం. మార్ఫాలజీ అంటే అదే కదా. సో ఫిజికల్గా మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉన్నట్లయితే దాన్ని మార్ఫ్ అంటూ ఉన్నాడు. రైట్, సో ఇక్కడ ఒక ఎలీల్స్ అంటే ఏంటి, జీన్ మోడిఫై అవుతుంది, దాని స్ట్రక్చర్ అనేది మోడిఫై అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే సింపుల్గా అలీల్ అంటాం, లేదంటే అలిలోమార్ఫ్ అని కూడా అంటాం. గమనించండి అదొకటి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఐకి వచ్చేసి మనకి 3 డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఉంటాయి, 3 అలీల్స్ ఉంటాయి అన్నమాట, 3 kinds ఆఫ్ అలీల్స్ ఉంటాయి. సో అందుకని దీన్ని మల్టిపుల్ అలీల్స్ అంటున్నాం. సో జనరల్గా 2 ఉంటే మల్టిపుల్ అనం. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 2 అలీలిక్ ఫామ్స్ దెన్ జస్ట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మల్టిపుల్ అలీలిజం అంటాం దీన్ని, మల్టిపుల్ అలీలిజం. సో మల్టిపుల్ అలీలిజంకి బ్లడ్ గ్రూప్ అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే దేనిగా సపరేట్గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయండి. సే ఫర్ ఇన్స్టెన్స్ హియర్ ఐ అండ్ ఐబి ఉన్న అనుకోండి. సో సింపుల్గా ఏకి సంబంధించినటువంటి షుగర్ పాలిమర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, బికి సంబంధించిన షుగర్ పాలిమర్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే 2 కూడా పక్క పక్కన ఎక్స్ప్రెస్ అవుతాయి. దీన్ని కోడామినెన్స్ అంటాం. కోడామినెన్స్కి ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ అవుతుంది. అదేవిధంగా మల్టిపుల్ ఎలిలిజం కూడా బ్లడ్ గ్రూపే ఎగ్జాంపుల్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఐఏ వచ్చేసి స్మాల్ ఐ పైన డామినెంట్ ఉంటుంది, ఐబి వచ్చేసి స్మాల్ ఐ పైన డామినెంట్ ఉంది. ఇక్కడ కంప్లీట్ డామినెన్స్ కూడా కనపడుతుంది. బట్ ఎనీహో అక్కడ స్మాల్ ఐ అనేది ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయదండి, దట్ ఈస్ 0 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కంప్లీట్ డామినెన్స్గా అనొచ్చు అనకపోవచ్చు. ఓకేనా, సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనం. సో వీటిని బేస్ చేసుకొని ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా సో ఐఏ ఐబి I0 లేదంటే స్మాల్ ఐ ఉన్నప్పుడు ఎన్ని జీనోటైప్స్ ఉంటాయని చూసినట్టయితే మొత్తం కూడా 6 జీనోటైప్స్ ఉంటాయి. అదేవిధంగా 4 ఫినోటైప్స్ ఉంటాయి. ఫినోటైప్స్ అంటే మన బ్లడ్ గ్రూప్సే ఫినోటైప్స్ అండి. సింపుల్గా ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి మనకి, ఏ ఉంటుంది, బి ఉంటుంది, ఏబి ఉంటుంది, ఓ ఉంటుంది. 4 ఫినోటైప్స్ మాత్రమే కనపడతాయి. గమనించండి, ఐ అనేటువంటి జీన్కి ఎన్ని ఫినోటైప్స్ ఉంటాయంటే 4 ఫినోటైప్స్ ఉంటాయి. 4 ఫినోటైప్స్ ఉంటాయి. జీనోటైప్స్ ఎన్ని ఉంటాయి, 6 జీనోటైప్స్ ఉంటాయి. 6 జీనోటైప్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ బ్లడ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో వి గాట్ 2 types ఆఫ్ జీనోటైప్స్. ఏంటి, ఐఏ ఉంటుంది. సో ఇది ఒకటి ఏని ఇండికేట్ చేస్తుంది, ఏ బ్లడ్ గ్రూప్ని. అదేవిధంగా ఇంకొకటి ఏముంటుందండి, ఐఏ ఉంటుంది, I0 ఉంటుంది. ఓకేనా, ఐ రైట్ హియర్ ఐఏ ఉందనుకోండి, ఏ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, ఐఏ ఉంటుంది, అదేవిధంగా ఐఏ ఉంటుంది. ఇది ఒక జీనోటిపిక్ కాంబినేషన్. అండ్ ఐఏ ఉంటుంది, అదేవిధంగా స్మాల్ ఐ ఉంటుంది, ఇది ఒక జీనోటిపిక్ కాంబినేషన్. అండ్ బి ఉందనుకోండి, ఏముంటుందండి, సింపుల్గా ఐబి ఉంటుంది, ఆర్ఎల్స్ ఐబి ఉంటుంది, అండ్ ఐబి ఉంటుంది, ఐ స్మాల్ ఐ ఉంటుంది.
ఇది ఒక కాంబినేషన్. ఎన్ని అయినప్పటికీ 1 2 3 4 4 అయిపోయాయి. ఇక్కడికి 4 జీనోటైప్స్ అయిపోయాయి. ఏబీ ఉందనుకోండి, ఏముంటుంది కాంబినేషన్? ఐఏ ఉంటుంది, ఐబీ ఉంటుంది. దిస్ ఓన్లీ ద వన్ జీనోటైప్ విచ్ రిప్రజెంట్ ఏబీ బ్లడ్ గ్రూప్. సో ఎన్ని అయిపోయాయి? ఇక్కడికి 5 అయిపోయాయి. ఓకేనా? అండ్ ఓ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, సింపుల్గా ఏముంటుందండి? 2 కూడా కంపల్సరీ స్మాల్ ఐస్ ఉండాలి, ఆర్ ఎల్స్ వీ కెన్ సే I0 అంటాం అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా మనకి 6 కైండ్స్ ఆఫ్ జీనోటైప్స్ అనేవి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి, గమనించాలి. రైట్. సో వీటిని బేస్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్ ఉంటుంది, లేదంటే ఆర్ఎల్స్ ఇక్కడ మనకి ఏంటంటే క్రాసింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో అండ్ సో ప్లాంట్, సో అండ్ సో కంప్లీట్ ఇన్కంప్లీట్ డామినెన్స్ బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కో డామినెన్స్ ఉంది కదా, వీటిని బేస్ చేసుకొని వాటిని ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా? ఇన్కంప్లీట్ డామినెన్స్కి వచ్చేసేమో మనకి స్నాప్ డ్రాగన్, యాంటీరీనమ్ అంటుంటాం కదా, ఆ ప్లాంట్ ఉండే ఫ్లాస్ని ఇన్కంప్లీట్ డామినెంట్ ఎగ్జాంపుల్గా కంపల్సరీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో, వాట్ ఎవర్ ద గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, దట్ మస్ట్ బీ ఇన్ అవర్ మైండ్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి కోడామినెన్స్ దాన్ని బేస్ చేసుకుని అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏ ప్లాంట్స్ మధ్యన దేన్ని క్రాస్ చేస్తే, అంటే ఏ వెరైటీస్ మధ్యలో ఏ రకమైన క్రాసింగ్ జరిగితే వచ్చేటువంటి ఫినోటిపిక్ జీనోటిపిక్ రేషియో ఏంటి, వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, బ్యాక్ క్రాస్ అంటే ఏంటి, సో వీటిని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. సో ఇలా కోర్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేసినట్లయితే అన్ని క్వశ్చన్ చాలా ఈజీగా చేసేందుకు అయితే ఛాన్స్. రైట్, హియర్స్ ద ఫస్ట్ క్వశ్చన్. మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో ది మదర్ హ్యాస్ ఏ బ్లడ్ గ్రూప్. ఓకేనా? ది మదర్ హ్యాస్ ఏ బ్లడ్ గ్రూప్. ఓకే, ది ఫాదర్ హ్యాస్ బి బ్లడ్ గ్రూప్. ది చైల్డ్ ఈజ్ ఏ బ్లడ్ గ్రూప్. వాట్ కెన్ బి ద పాసిబుల్ జీనోటైప్స్ ఆఫ్ ఆల్ దీస్? సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, జస్ట్ నేను ఇక్కడ బోర్డు తీసుకుంటాను, పక్కన చూపిస్తాను. సో ఏమన్నాడు ఇక్కడ ఫస్ట్ అని చూసినట్లయితే మనకి మదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు, అదేవిధంగా ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు, అదేవిధంగా పిల్లవాడి బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది. సో పాసిబుల్ కాంబినేషన్ ఏంటి అంటున్నాడు ఇక్కడ. పాసిబుల్ కాంబినేషన్ ఏంటి అంటున్నాడు. ఒకసారి చూడండి క్వశ్చన్ మళ్ళీ. సో ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు, అదేవిధంగా నెక్స్ట్ ఎవరిది ఇచ్చాడు, నెక్స్ట్ చూసినట్లయితే మనము నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లవాడిది ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ మదర్ బ్లడ్ గ్రూప్ అండి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు. ఓకేనా? ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ బ్లడ్ గ్రూప్ ఇచ్చాడు. సో పిల్లవాడి బ్లడ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. సో మదర్ బ్లడ్ గ్రూప్ ఏంటి అని చూసినట్టు ఇక్కడ ఏ పాజిటివ్ అన్నాడు. నెక్స్ట్ ఫాదర్ది ఏంటి, బి పాజిటివ్ అన్నాడు. సో పిల్లవాడిది ఏంటి, ఏ పాజిటివ్ అన్నాడు. ఇక్కడ చూద్దాం, మనకి పాసిబుల్ ఫినోటైప్స్, పాసిబుల్ జీనోటైప్స్ అడిగాడు. పాసిబుల్ జీనోటైప్స్ ఏంటి అని అడిగాడు. పాసిబుల్ జీనోటైప్స్ ఏంటి అని అడిగాడు. సో ఏంటేంటి ఉండేందుకు ఛాన్స్ ఉంది పాసిబుల్ జీనోటైప్స్ అనేది ఒకసారి చూద్దాము. రైట్, ఇక్కడ ఏ గ్రూప్ ఉంటే ఏమనుకున్నాం, మనకి ఐఏ ఉండొచ్చు. ఓకేనా? ఓవర్ ఎల్స్ ఐఏ లేదంటే ఐ ఉండొచ్చు, ఈ కాంబినేషన్లో ఉండొచ్చు. ఓకేనా? రైట్. బి ఉంటే ఇక్కడ రెస్పెక్టివ్ అన్నాడు, గమనించాలి. ఇక్కడ రెస్పెక్టివ్ అంటే వరుసగా పెట్టాల్సి ఉంటుంది. మనం వరుసగా అంటే ఏ బ్లడ్ గ్రూప్కి ఏముంటుంది, నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ బి బ్లడ్ గ్రూప్కి ఏముంటుంది, అండ్ దెన్ ఏకి ఏముంటుంది కంపల్సరీ మనం గుర్తించవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్, ఇక్కడ చూద్దాం. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇది బి బ్లడ్ గ్రూప్కి ఏముండేందుకు ఛాన్స్ ఉందండి, మనకి ఐబీ ఉంటుంది, అదేవిధంగా ఐబీ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఐబీ లేదంటే స్మాల్ ఐ. ఇక్కడ ఈ రెండు కాంబినేషన్ ఉండేది ఛాన్స్ ఉంది. అండ్ ఏ బ్లడ్ గ్రూప్ చూస్తే సేమ్ కాంబినేషన్ ఉంటుంది, ఐఏ ఉంటుంది, నెక్స్ట్ ఐఏ ఉంటుంది, అండ్ ఐఏ అండ్ ఐ ఉంటుంది. ఇలా ఫస్ట్ మీరు ఏంటి రఫ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్ని చదవగానే కన్ఫ్యూజ్ కాకుండా రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత అండ్ దెన్ క్వశ్చన్లో ఏం అడిగాడు మనకు అనేది ఒకసారి చూద్దామండి. కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. రైట్, ఈ కాంబినేషన్ చూడండి. ఈ కాంబినేషన్లో ఏదున్నా ఓకే ఇక్కడ మనకి ఏ గ్రూప్ అంటే ఏమొస్తుంది, ఇది వచ్చేస్తుంది కదా. రైట్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముంది, మనకి ఐఏ ఉన్నది, అండ్ నెక్స్ట్ బి గ్రూప్ అంటే ఐబి ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ ఏ అన్నాడు కాబట్టి ఇక్కడ ఐఏ ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. అండ్ కమింగ్ టు బి, ఇక్కడ చూద్దాం. సో ఐఏ ఉంది, ఐబిఐ ఉంది, నెక్స్ట్ ఐఏ ఉంది. సో బి ఈజ్ ద రైట్ వన్. ఓకే, ఇంకా చూద్దాం ఇంకేమి ఇచ్చాడు. ఏ బ్లడ్ గ్రూప్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఐబిఐ ఇచ్చాడు. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ డి చూసినట్టయితే ఐఏ ఉన్నది ఇక్కడ, నెక్స్ట్ ఐబి. సో బి బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ ఇది కరెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్, అంటే ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ చూద్దామండి. మనం ఏంటి, ఫస్ట్ ఏ కదా, ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అండ్ ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, అండ్ ఏ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా మనకి ఏంటి, బిడిఈ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ మనకు కరెక్ట్ ఆప్షన్ అక్కడ ఇవ్వలేదు యాక్చువల్గా. సో అక్కడ ఆన్సర్ ఇవ్వడం రాంగ్ ఇచ్చాడు. ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి బిఈ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇది బిడిఈ. ఇక్కడ మనకి ఏంటంటే 3 సందర్భాల్లో కూడా మనకు అక్కడ ప్రాబుల్గా రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. అది ఒకసారి గమనించండి. మేబీ అక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది, ఏమైందో తెలియదు. మొత్తానికైతే ఇన్ దిస్ త్రీ కేసెస్ మనకు అక్కడ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఒకసారి చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యాజ్ పర్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, రైట్, the blood group of father B, mother group is A and child has O, their respective genotypes. సేమ్ అలాంటి క్వశ్చన్ ఆల్మోస్ట్ మనకు అడగడం జరిగింది. ఒకసారి గమనించండి. ఏంటి ఇక్కడ ఫస్ట్ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే ఫాదర్ది బి అండ్ మదర్ది ఏ, అదేవిధంగా చైల్డ్ది వచ్చేసి ఓ అవుతుంటుంది అన్నమాట. ఇక్కడ ప్రాబుల్ బ్లడ్ గ్రూప్స్ ఏంటి రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇక్కడ గమనించండి, దే రెస్పెక్టివ్ జీనోటైప్ క్యాన్ బి. జీనోటైప్ ఏంటో గమనించాలి మనకి. ఫస్ట్ ఐబి చూసినట్లయితే ఐబి ఇది ఒకటి అవుతుంది అండ్ నెక్స్ట్ ఏ కదా, ఇది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా రైట్, ఇవి మొత్తం కూడా కరెక్ట్ సీక్వెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ బీబీఏఏఐఏ ఇది కూడా కరెక్ట్ సీక్వెన్స్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది రాంగ్, ఎందుకంటే ఐఏఐబి ఇచ్చాడు కాబట్టి ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఏంటి బి బ్లడ్ గ్రూప్ రావాలి. బి బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు ఏమో రావాలి కాంబినేషన్, ఐబి అయినా రావాలి ఆర్ఎల్స్, లేదంటే ఏముండాలి ఐబిఐ అన్నా ఉండాలి. ఈ కాంబినేషన్లో ఉంటేనే బి బ్లడ్ గ్రూప్ అవుతుంది. మన ఫస్ట్ ఆప్షన్లు అన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఇది రాంగ్, సో ఐఏఐ ఇచ్చాడు, ఇది రాంగ్. నెక్స్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ అండ్ అదేవిధంగా ఐఏఐ స్మాల్ ఐ రైట్, అదేవిధంగా నెక్స్ట్ ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్. సో ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో అక్కడ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకనేది ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, సేమ్ అదే సీక్వెన్స్లో అడగడం జరిగింది. రైట్, ఏ అండ్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కానీ ఇక్కడ చూడండి ఒకసారి మనకి బి బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు ఇక్కడ ఐబి ఐ అయింది, అదేవిధంగా ఏ బ్లడ్ గ్రూప్ అన్నప్పుడు ఐ అయిపోయింది కదా, ఓ అన్నప్పుడు రెండు స్మాల్స్ అయ్యాయి. ఇక్కడ కూడా ఈ కాంబినేషన్ కూడా కరెక్టే అండి. యాక్చువల్గా ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతాయి, కానీ ఇక్కడ మనకు అది ఆప్షన్ ఇవ్వలేదండి. సో మేబీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయ్యుండొచ్చు, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయ్యుండొచ్చు, లేకుంటే ఇక్కడ ఏ అండ్ బి అయినా రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అది వచ్చేసి దాని యొక్క ఆన్సర్. అండ్ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ ఒక్కసారి గమనించినట్లయితే మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ నుండి అడిగాడు. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక ట్రైట్కి సంబంధించినటువంటి హెటిరోజైగస్ కండిషన్లో, సో వన్ ఈజ్ డామినెంట్ సెకండ్ వన్ ఈజ్ రెసెసివ్గా ఉన్నప్పుడు మనకి కొత్త ట్రైట్ లేదంటే బ్లెండెడ్ ట్రైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బ్లెండెడ్ కొత్తది కూడా కాదు, యాక్చువల్గా బ్లెండెడ్ ట్రైట్ లేదంటే ఇంటర్మీడియట్ ట్రైట్ అంటాం. ఈ రెండు వర్డ్స్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో రెడ్ కలర్ ఫ్లవర్, వైట్ కలర్ ఫ్లవర్ రెండు కూడా క్రాసింగ్ అయినప్పుడు ఏమవుతుంది, వీఆర్ గోయింగ్ టు గెట్ వన్ బ్లెండెడ్ ట్రైట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ దిస్ టూ కలర్స్. సో రెడ్ వైట్ మధ్యలో ఉండేటువంటి ఒక పింక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఇన్కంప్లీట్ డామినెన్స్, రైట్. సో ఇన్కంప్లీట్ డామినెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, యాంటీరినం, లేదంటే మనకి సింపుల్గా స్నాప్డ్రాగన్ ఫ్లవర్గా చెప్పుకుంటూ ఉంటాం. ఏ పింక్ ఫ్లవర్డ్ స్నాప్డ్రాగన్ ప్లాంట్. ఏ పింక్ ఫ్లవర్ స్నాప్డ్రాగన్ ప్లాంట్ అంటే వెంటనే మీరు ఎలా వేసుకోవాలి, దాన్ని హెట్రోజైగస్ కండిషన్లో వేసేసుకోవాలి. ఇలా ఉంటుంది దాని జీనోటైప్ అనేది, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, డెఫినెట్గా మీకు అక్కడ వర్డ్ కనపడిందంటే దానికి సంబంధించిన జీనోటైప్ యూ మస్ట్ రికాల్ ఇట్. కంపల్సరీ దాని జీనోటైప్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటేనే మనకు వచ్చేస్తుంది. ఏ పింక్ ఫ్లవర్డ్ స్నాప్డ్రాగన్ ప్లాంట్ వాస్ క్రాస్డ్ విత్ అ రెడ్ ఫ్లవర్. రెడ్ ఫ్లవర్లో ఏముంటుందండి, సో సింపుల్గా క్యాపిటల్ ఆర్ ఉంటుంది. సో అదే వైట్ అయితే మాత్రం ఏముంటుంది, రెండు కూడా స్మాల్ ఆర్స్ ఉంటాయి. సో ఇది పింక్, ఇది రెడ్, ఇది వైట్ అండి. సో ఫ్లవర్డ్ స్నాప్డ్రాగన్ ప్లాంట్. సో వాట్ టైప్ ఆఫ్ ఫినోటైప్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ప్రోజెనీ. సో వెంటనే మీరు ఇక్కడ ఏం చేయాలి అని చూసినట్టయితే పింక్ కలర్ ఫ్లవర్, అదే రెడ్ కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ రెండు ఫ్లవర్స్ యొక్క జీనోటైప్స్ వేసుకొని మీరు సింపుల్గా అక్కడ ఒకటి వేసేసుకోండి. ఏంటి, సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, అదేవిధంగా క్యాపిటల్ ఆర్, రైట్. సో ఏ రకాల అంటే ఎన్ని రకాల కలర్స్ ఉండేటువంటి ఫ్లవర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాడు. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెండు గ్యామెట్స్ వస్తాయి అండ్ దీని నుండి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్ వస్తుంది. మనకి ఇక్కడ ఓన్లీ కలర్స్ అడిగాడు తప్ప పర్సంటేజ్ కానీ రేషియో కానీ ఏం అడగలేదు కాబట్టి సింప్లీ వీఆర్ టేకింగ్ వన్ గ్యామెట్, రైట్. సో ఇక్కడ కాంబినేషన్ చూసినట్టయితే క్యాపిటల్ ఆర్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ కాంబినేషన్. అంటే ఇక్కడ మనకేంటి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి, అదేవిధంగా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా మనకు కనపడ. అంటే వచ్చేటువంటి జనరేషన్లో ఎన్ని రకాల కలర్స్ ఉంటున్నాయి, మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అదేవిధంగా రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనకు ఎన్ని రకాల కలర్స్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే అన్నట్టుగా క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి యూ జస్ట్ అబ్జర్వ్ ఓన్లీ రెడ్ కలర్ ఫ్లవర్. సో దిస్ రాంగ్ ఆప్షన్. అండ్ రెడ్ ఫ్లవర్డ్ యాజ్ వెల్ యాజ్ పింక్ కలర్ ఫ్లవర్స్ రెండు రకాల ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇది రైట్ ఆప్షన్. ఓన్లీ పింక్ కలర్ ఫ్లవర్ రాంగ్ ఆప్షన్. రెడ్ పింక్ యాజ్ వెల్ యాజ్ వైట్ ఫ్లవర్. సో వైట్ ఫ్లవర్స్ ఛాన్సే లేదండి, ఎందుకంటే మనకు అక్కడ డామినెంట్ జీన్ కనపడుతూ ఉంది, అదేవిధంగా రెసెసివ్ జీన్ కనపడుతుంది కాబట్టి బ్లెండెడ్ క్యారెక్టర్, బ్లెండెడ్ ట్రైట్ లేదంటే రెండు మిక్సింగ్ ఉన్నటువంటి ఒక ట్రైట్ అనేది మనకు కనపడుతుంది కాబట్టి సో వైట్కి ఛాన్స్ లేదు. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందని చూసినట్టయితే బి ఇస్ ద రైట్ ఆన్సర్.
రైట్, ఇక్కడ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ ప్లాంట్ బ్లాక్ సీడ్ కలర్ అండి, బ్లాక్ సీడ్ కలర్. సో ఇలా ఇచ్చాడు బ్లాక్ సీడ్ కలర్ అంటే ఏంటి, అక్కడ సింపుల్గా కంప్లీట్ డామినెన్స్ అనేది మనకు కనపడుతుంది. మనకు మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. జనరల్గా దిస్ మే నాట్ బీ ప్రజెంట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, కానీ క్వశ్చన్ని పట్టి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ సీడ్ కలర్ అన్నాడు, బ్లాక్ సీడ్ కలర్ ఇలా ఉంటే బ్లాక్ సీడ్, లేదంటే ఇలా ఉంటే బ్లాక్ సీడ్ అంటే ఇక్కడ మన డామినెంట్ జీన్ అనేది దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది బయటికి చూపిస్తూ ఉన్నది కదా. కాబట్టి ఏంటిది కంప్లీట్ డామినెన్స్ క్రింద చెప్పుకుంటాం. సో అలా బ్లాక్ సీడ్ కలర్ అనేసి ఇదొక్కటే ఇచ్చేసి ఇది వేరే కలర్ ఇస్తే ఏమవుతున్నప్పుడు అది ఇన్కంప్లీట్ డామినెన్స్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ కంప్లీట్ డామినెన్స్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈజ్ డామినెంట్ ఓవర్ వైట్ సీడ్ కలర్. వైట్ సీడ్ ఏమంటే రెండు కూడా రెసెసివ్లు ఉన్నప్పుడే వైట్ అవుతూ ఉంటుందండి. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద జీనోటైప్ ఆఫ్ ది బ్లాక్ సీడ్ ప్లాంట్, సో విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జీనోటైప్ విల్ యూ క్రాస్ ఇట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ అవుట్ ద జీనోటైప్ ఆఫ్ బ్లాక్ సీడ్ కలర్. సో ఇక్కడ బ్లాక్ సీడ్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ సీడ్ యొక్క జీనోటైప్ కనుక్కోవడానికి, సో బ్లాక్ సీడ్ యొక్క జీనోటైప్ కనుక్కోవడానికి, సో అక్కడ మనకి రెండు డామినెంట్ ఉన్నాయా, లేదంటే ఒక డామినెంట్ ఒక రెసెసివ్ ఉందా, ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. దీనికి మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటి, ఏదైనా అన్నౌన్ జీనోటైప్, ఇఫ్ యూ వాంట్ టు నో ది అన్నౌన్ జీనోటైప్ ఆఫ్ సంథింగ్, సో యూ మస్ట్ క్రాస్ ఇట్ విత్ ద రెసెసివ్ పేరెంట్తో డెఫినెట్గా క్రాస్ చేయాలి. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ టెస్ట్ క్రాస్ అంటుంటాం. దీన్ని టెస్ట్ క్రాస్ అని ఎందుకు అంటున్నాము అంటే దీన్ని టెస్ట్ చేస్తున్నాం. వాట్ కైండ్ ఆఫ్ జీనోటైప్, వాట్ కైండ్ ఆఫ్ జీన్స్ కాంబినేషన్స్ ప్రజెంట్ ఇన్ అన్ ఆర్గనిజం. సో యూ వాంట్ టు నో దట్ పర్టికులర్ జీన్స్ కాంబినేషన్. సో అప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని రెసెసివ్ పేరెంట్ తోటి మనం సింపుల్గా క్రాస్ చేస్తున్నాం. సో ఇన్ దట్ టైం దాన్ని ఏమంటామంటే మనం టెస్ట్ క్రాస్గా చెప్తుంటాం. ఇక్కడ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపనింగ్ హియర్. సింపుల్గా రెసెసివ్ పేరెంట్ తోటి క్రాస్ చేసేస్తూ ఉంటాం అనమాట. సింపుల్గా ఈ స్మాల్ బీ తోటి మనం క్రాస్ చేసామనుకోండి, డెఫినెట్గా మన యొక్క దాని యొక్క జీనోటైప్ ఏంటని మనకు చాలా క్లియర్గా అవుతుంది. సో ఇది 2024లో అడిగినటువంటి క్వశ్చన్. రైట్, ఇక్కడ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కాంబినేషన్ ఏంటి అని చూసినట్లయితే 2 or more ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్. సో దీన్ని ఏమంటాం, ఎలీల్ అంటాం కదా, ఎలీల్ అంటాం. రైట్, నెక్స్ట్ క్రాస్ ఆఫ్ F1 ప్రోజెనీ విత్ ద హోమోజైగస్ రెసెసివ్ ప్యారెంట్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఏమంటాం మనం సింపుల్గా టెస్ట్ క్రాస్గా చెప్తూ ఉంటాం. క్రాస్ ఆఫ్ F1 ప్రోజెనీ విత్ ఎనీ ఆఫ్ ది పేరెంట్. ఇక్కడ రెసెసివ్ పేరెంట్తో చేస్తే మాత్రమే టెస్ట్ క్రాస్ అంటాం. ఏ పేరెంట్తో చేసినా దాన్ని ఏమంటాం, అగైన్ బ్యాక్ క్రాస్ అంటాం. వీఆర్ క్రాసింగ్ విత్ ద బ్యాక్ జనరేషన్. ఇది కూడా సో టెస్ట్ క్రాస్ కూడా ఒక రకమైన బ్యాక్ క్రాసింగే, కానీ పర్టికులర్గా రెసెసివ్తో చేస్తే దెన్ వి కాల్ ఇట్ యాజ్ టెస్ట్ క్రాస్ అంటున్నాం. సో బ్యాక్ క్రాస్ ఏంటంటే, సో దట్ మే బీ క్రాసింగ్ విత్ ద రెసెసివ్ ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఆర్ డామినెంట్ పేరెంట్తో దేంతో క్రాస్ చేసినా దాన్ని ఏమంటామంటే సింపుల్గా బ్యాక్ క్రాస్గా చెప్తున్నాం. దిస్ ఇస్ ద బ్యాక్ క్రాస్. ఆ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్స్ ఇన్ ఏ ప్లాంట్, సో ప్లాయిడీ అంటాం. మనకు తెలిసిందే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్స్ అండి, నాట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, నాట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ సెట్స్. ఇక్కడ క్రోమోజోమ్ సెట్స్ని ఏమంటామంటే ప్లాయిడీ అంటాం. సో ప్లాయిడీ అంటే ఎన్ని సెట్స్ ఉన్నాయి, ఓకేనా. సో 1 సెట్ ఉండే రకంగా, డిప్లాయిడీ అంటే 2 సెట్స్ ఉంటాయి, ట్రెప్లాయిడీ అంటే 3 ఉంటాయి, టెట్రాప్లాయిడీ, పాలిప్లాయిడీ ఇలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. మోనోప్లాయిడీ అంటే ఓన్లీ సింగిల్ సెటే కనపడుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటే దాన్ని ప్లాయిడీ అంటాం. సో దిస్ వాట్ ది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది అడగడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమి ఉంటాయి ఆప్షన్స్, మనకు అది వచ్చేసి ఆల్రెడీ మ్యాచ్ చేస్తాం. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ హియర్ ఇస్ ద సమ్వాట్ డిఫికల్ట్ క్వశ్చన్గా ఫీల్ అయ్యేటువంటి ఏరియా మీరు, కానీ ఇది పెద్ద డిఫికల్టీ ఏం కాదు, చాలా ఈజీ క్వశ్చన్, అంతగా ఏం లేదు. కాబట్టి మీరు మోనో హైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన జీనోటైప్ మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అండ్ జీనోటైప్ని వేసేసుకొని మీరు డెఫినెట్గా ఫ్లో చార్ట్ అనేది తయారు చేసుకున్నట్లయితే ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్, చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది. సో క్వశ్చన్ చదవడానికి ఇంత పెద్దగా అనిపిస్తుంది, వరి కావాల్సింది ఏం లేదు. ది హెటెరోజైగస్ పీ ప్లాంట్స్ విత్ ద వైలెట్ ఫ్లవర్స్. ఇక్కడ వైలెట్ ఫ్లవర్ అనగానే ఫస్ట్ మీకు క్లిక్ కావాల్సింది ఏంటి అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ఒకటి ట్రీట్ చేశాడు. ఏంటి, ఫ్లవర్ యొక్క కలర్ని మెండల్ ట్రీట్ చేశాడు. దీంట్లో ఏది డామినెంట్, అదేవిధంగా ఏది రెసెసివ్ అనేది ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. వన్ ఇస్ థింగ్ ఇస్ ఇక్కడ చూసినట్లయితే వైలెట్ కలర్ వచ్చేసి డామినెంట్ కదా, వైలెట్ కలర్ డామినెంట్. ఇక్కడ వైలెట్ కలర్ డామినెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తుండాల్సింది ఏంటంటే కంప్లీట్ డామినెన్స్. అక్కడ అంటే 2 డామినెంట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒకటి డామినెంట్ ఒక రెసెసివ్ జీన్ అయినా ఉండొచ్చు, రెసెసివ్ అయినా ఉండొచ్చు. ఇలాంటి కండిషన్లో ఫ్లవర్ అనేది వైలెట్ కలర్లో ఉంటుంది. ఓకేనా. సో లేదు వైట్ కలర్ ఫ్లవర్ ఏంటి, రెసెసివ్ ట్రైట్, అది రెసెసివ్ ట్రైట్. దాంట్లో ఖచ్చితంగా ఏంటి 2 రెసెసివ్ జీన్స్ ఉండాల్సిందే, దాంట్లో ఖచ్చితంగా 2 రెసెసివ్ జీన్, ఇది కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. అండ్ ఇక్కడ
పీ ప్లాంట్లో ఉండేటువంటి ఫ్లవర్ కలర్స్లో ఇది 100% డామినేషన్ ఇది కదా, 100% డామినేషన్ విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు దీన్ని ఈజీగా చేయండి. ఇక్కడ చూడండి, ఏ హెటరోజైగస్ పీ ప్లాంట్ విత్ వైలెట్ ఫ్లవర్స్ అన్నాడు. హెటరోజైగస్ ఫ్లవర్స్ అంటే, హెటరోజైగస్ అంటే ఇలా వేసేసుకోండి, ఏంటి హెటరోజైగస్ పీ ప్లాంట్ విత్ వైలెట్ ఫ్లవర్స్. అలా కాకుండా హోమోజైగస్ పీ ప్లాంట్ విత్ వైలెట్ ఫ్లవర్స్ అంటే ఎలా వేసుకోవాల్సి ఉంటుంది, మనం ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. సో యూ మస్ట్ రైట్ లైక్ దిస్. సో బోత్ ద ఎల్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్ బికాస్ ద బోత్ ద డామినెంట్. సో అలా అడగలేదు, ఇక్కడ ఏం అడిగాడు, హెటరోజైగస్ కండిషన్ అన్నాడు. కాబట్టి యూ మస్ట్ రైట్ యాజ్ వన్ ఇస్ డామినెంట్, వన్ ఇస్ రెసెసివ్. సో ఇక్కడ డామినెంట్ ఏంటి వైలెట్, ఇది రెసెసివ్ వచ్చేసి ఏంటి మనకి వైట్ కలర్. కానీ ఇక్కడ కోడామినెన్స్ కాదు, ఇంటర్మీడియట్ డామినెన్స్ కాదు. కాబట్టి ఇక్కడ ఏం ఫ్లవర్ ప్రొడ్యూస్ అవుతుందంటే వైలెట్ కలర్ ఫ్లవరే ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే 100% కంప్లీట్ డామినెన్స్ కాబట్టి. రైట్, ఇక్కడ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హెటరోజైగస్ పీ ప్లాంట్స్ విత్ ద వైలెట్ ఫ్లవర్స్ వాజ్ క్రాస్డ్ విత్ ద హోమోజైగస్ పీ ప్లాంట్స్ విత్ వైట్ ఫ్లవర్. సో సింపుల్గా దీనికి అదేవిధంగా ఇంకా దీనికి క్రాస్ చేస్తాండి, రెండు కూడా రెసెసివ్ జీన్స్ ఉన్నాయి, దట్ ఈస్ వైట్ ఫ్లవర్ కలర్. సో దీస్ బోత్ ఆర్ ఇన్ రెసెసివ్ స్టేట్, దెన్ ఓన్లీ ది వైట్ కలర్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్డ్. అదర్వైజ్ సో ఈ కేసులో కావచ్చు, అదర్వైజ్ ఈ కేసులో కావచ్చు, ది ఫ్లవర్ విల్ బి వైలెట్ కలర్. సో ఇలా మనకేంటి సింపుల్గా క్రాసింగ్ చేశాడని చెప్తున్నాడు. వాయిలెట్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద వైట్. సో చాలా క్లియర్గా ఇక్కడే ఇచ్చాడు, ఇంకో పాయింట్ కూడా క్లూ కూడా ఇచ్చాడు మనకేంటి, వాయిలెట్ ఈజ్ డామినెంట్ ఓవర్ వైట్ అని ఇచ్చాడు, అంటే వైలెట్ కలర్ని డామినెంట్ వైట్ పైన అని ఇచ్చాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ అమాంగ్ 40 ప్రోజెనిస్ ఆఫ్ ఫామ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, 40 ప్రోజెనిస్ ఇచ్చిన, ఆఫ్ స్ప్రింగ్స్ 40 ఇచ్చిన, 4 ఇచ్చిన, 400 ఇచ్చిన, 4000 ఇచ్చిన. సో ఇదేంటి ఇక్కడ కంప్లీట్ డామినెన్స్ కదా, కంప్లీట్ డామినెన్స్. సో ఇక్కడ మనకి ప్రోజెనీలో 40 ఇచ్చాడు, 40లో ఏ కాంబినేషన్ ఏముండొచ్చు అని ఇక్కడ చూడండి. సో ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ది ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అమాంగ్ ద 40 ప్రోజెనిస్ ఫామ్. సో ఇక్కడ చూద్దాం, మనకి 4 ప్రోజెనిస్ కావాలి. సో ఇక్కడ 40 ఇచ్చాడు, మనం 4 తీసుకుందాం ఇక్కడ సింపుల్. సో 2 రకాల గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి ఇక్కడ కదా. రైట్, ఇక్కడ 2 కూడా స్మాల్, సో అంటే ఒకటి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, ఇక్కడ క్యాపిటల్ వి స్మాల్ వి కాంబినేషన్లో ఒకటి ఫామ్ అవుతుంది. సో దిస్ వైలెట్ అండ్ అగైన్ క్యాపిటల్ వి స్మాల్ వి కాంబినేషన్లో ఒకటి ఫామ్ అవుతుంది, అండ్ స్మాల్ వి అదేవిధంగా ఇక్కడ స్మాల్ వి. సో ఇక్కడ చూడండి మనకేంటి, ఇక్కడ 2 వచ్చేసి వైట్ ఉన్నాయి, అండ్ హియర్ 2 ఆర్ వైలెట్ కలర్. సో 2 ఏమో వైలెట్ కలర్ ఉన్నాయి, 2 వచ్చేసేమో వైట్ కలర్ ఫ్లవర్. అంటే ఇక్కడ 40 అంటే 4 ప్లాంట్స్ తీసుకున్నప్పుడు 2 వైలెట్ ఉన్నాయి, 2 వైట్ ఉన్నాయి. అంటే 40 ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 20 వైలెట్ అవుతాయి, 20 వైట్ అవుతాయి అనమాట. సో ఇది కాంబినేషన్ ఇక్కడ. రైట్, సో 30 ప్రొడ్యూస్డ్ వైలెట్ అండ్ 10 ప్రొడ్యూస్డ్ వైట్. తప్పు కదా, రాంగ్ స్టేట్మెంట్. 20 ప్రొడ్యూస్డ్ వైలెట్ అండ్ 20 ప్రొడ్యూస్డ్ ఇన్ వైట్ ఫ్లవర్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ 40 ప్రొడ్యూస్డ్ వైలెట్ ఫ్లవర్స్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ హెటరోజైగస్ కండిషన్లో ఉంది. ఒకవేళ ఇక్కడ మనకి హోమోజైగస్ ఇచ్చాడు అనుకుందాం, హోమోజైగస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మిగిలిన అన్నీ కూడా వచ్చేవి ఏవైతే అన్నీ కూడా కంప్లీట్గా వైలెట్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2 డామినెంట్ జీన్స్ ఉన్నాయండి. సో 2 డామినెంట్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% ఏవైతే ఉన్నాయో మనకి. సో ఇలా కాంబినేషన్ ఉంటే ఏంటిది, మనకి ట్రూ వైలెట్ ప్లాంట్ అవుతుంది, ఇది ట్రూ వైట్ ప్లాంట్ అవుతుంది. అలాంటి సందర్భంలో F1 జనరేషన్లో ఏమొస్తాయండి, 100% వైలెటే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనకి హెటరోజైగస్ ఈ వర్డ్ తోటి ఒక్కటే మనకి ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుందా కాదని మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా రాంగ్, ఇది కూడా రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంటుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఒక చార్ట్ వేసుకుంటేనే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్. The production of gametes by the parents, formation of the zygotes, the F1 and F2 plants can be understood from a diagram called. So Punnett squares అంటుంటాం కదా. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, నీడ్ నాట్ టు వరీ. అండ్ ఇన్ ఏ క్రాస్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ బోత్ హెటరోజైగస్ ఫర్ సికిల్ సెల్ అనీమియా. సో యాక్చువల్గా ఇది మనకి దీంట్లో లేదు. సో నెక్స్ట్ ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో దాంట్లో ఉన్నది క్వశ్చన్. సో ఇది పక్కన పెట్టేద్దాం, లేకుంటే డైరెక్ట్ చేసినా పర్వాలేదు. అంటే ఇక్కడ డామినెంట్ జీన్ ఏదైతే ఉంటుందో ఆ జీన్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే ఆటోజోమల్ డిజార్డర్ అంటే ఇది. రైట్, సికిల్ సెల్ అనీమియా అంటే హెచ్బిఏ ఉంటుంది, అదేవిధంగా హెచ్బిఎస్ ఉంటుంది. హెచ్బిఎస్ ఇక్కడ ఏంటంటే 2 కూడా హెచ్బిఎస్ ఉన్నప్పుడే మనకి ఏంటంటే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు, చూద్దాం ఏం లేదు. రైట్, చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఇన్ ఏ క్రాస్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ బోత్ హెటరోజైగస్ ఫర్ సికిల్ సెల్ అనీమియా జీన్. సో ఇద్దరు కూడా ఏంటి మనకి సికిల్ సెల్ జీన్కి మనకి ఏంటంటే వాళ్ళు హెటరోజైగస్ కండిషన్ ఆన్. సో ఇది అనమాట కాంబినేషన్. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఇంటూ దీంతో క్రాస్ అవుతుంది కదా.
ఆన్ హెచ్బిఎస్. సో ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చేందుకు వచ్చింది, ఇక్కడ 2 రకాల గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతుండే. నేను హెచ్బి రాయట్లేదు, ఏ అండ్ ఎస్. ఎస్ ఉంటే మనకి ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనుకోండి, ఇక్కడ ఏ అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్. సో ఎప్పుడైనా సికిల్ సెల్ అనీమియా ఏంటంటే హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది, గమనించండి. హోమోజైగస్ రెసెసివ్ కండిషన్ 2 కూడా రెసెసివ్ కండిషన్లో ఉండాలి. రైట్, ఇక్కడ క్యాపిటల్ ఏ నార్మల్ అండ్ అదేవిధంగా క్యాపిటల్ ఏ అండ్ ఎస్ అంటే ఇక్కడ ఏంటి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్గా ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ కారు, కానీ సికిల్ సెల్ అనీమియాకి సంబంధించినటువంటి జీన్ వాళ్ళలో ఉంది. అండ్ ఇక్కడ చూద్దాం అగైన్ ఎస్ అండ్ ఏ. సో వీళ్ళు క్యారియర్స్ అంటామండి, సికిల్ సెల్ అనీమియా వీళ్ళిద్దరు కూడా క్యారియర్స్, ఎందుకంటే వాళ్ళ జీన్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ కాదు. సో ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుందంటే రెండు కూడా డిఫెక్టివ్ జీన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇక్కడ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం హెట్రోజైగస్ ఫర్ సికిల్ సెల్ అనీమియా జీన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ప్రోజెనీ విల్ డిసీజ్డ్, ఎంతమంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారని చూసినట్టయితే, సో ఇక్కడ వీళ్ళు నార్మల్, ఇక్కడ కూడా నార్మల్. సో వీళ్ళు నార్మలే కానీ క్యారియర్స్, వీడికి మాత్రం కంప్లీట్గా నార్మల్. సో 25% ఆఫ్ ది పీపుల్ మాత్రం సికిల్ సెల్ అనీమియాతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ నేను సికిల్ సెల్ అనీమియా గురించి మనం ఎప్పుడైతే టాపిక్ డిస్కస్ చేస్తుంటాం అప్పుడు చాలా క్లియర్గా దీని గురించి చూద్దాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద జీన్ ఐ దట్ కంట్రోల్స్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్. ఇక్కడ ఐ జీన్కి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏంటనేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ది జీన్ ఐ హ్యాస్ 3 alleles, రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఐఏ ఐబి ఉంటుంది, స్మాల్ ఐ ఉంటుంది, లేదంటే I0 ఉంటుంది అనమాట. ఏ పర్సన్ విల్ హ్యావ్ ఓన్లీ 2 of the 3 alleles. 3 alleles ఉన్నప్పటికీ కూడా ఒక పర్సన్లో బ్లడ్ గ్రూప్ డిటర్మిన్ కావడానికి 2 alleles అవసరమైతే అంటున్నాడు. ఎస్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ రైట్. 3 alleles ఉంటే ఎవరికి కూడా 3 alleles ఉండవండి. ఏ గ్రూప్ ఉందనుకోండి వాడికి ఉంటే ఐఏ అన్న ఉంటుంది, లేదంటే ఐ అన్న ఉంటుంది. సో 2 అండి, ఈ పేరు అన్న ఉండాలి, లేదంటే ఈ పేరు ఉండాలి, అంతే తప్ప ఐఏ ఐబి ఇలా ఉండదు. 3 allelic పేరుతోటి బ్లడ్ గ్రూప్ అనేది డిటర్మైన్ కాదు. ఓకేనా? సో ఓన్లీ ఏంటి, ఒక పేరు మాత్రమే డిటర్మైన్ చేస్తుంది 3 ఉన్నప్పటికీ కూడా. ఏ పర్సన్ విల్ హ్యావ్ ఓన్లీ 2 of the 3 alleles. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, సో ఏమడిగా ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఎస్, when IA and IB are present together they express the same type of sugar. ఇది రాంగ్ కదా. IA IB ఉన్నదనుకోండి, IA ఉంటే this is going to produce a kind of polymer. సో షుగర్ పాలిమర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంటే ఏకి సంబంధించి వన్ కైండ్ ఆఫ్ ఏ అనుకుందాం, అది పాలిమర్ షుగర్ ఏ అనుకుందాం. సో అదేవిధంగా IB ఉందనుకోండి, సో దిస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ IB. సో దిస్ ఇస్ వన్ మోర్ పాలిమర్, షుగర్ పాలిమర్. సో ఇలా మనకు డిఫరెంట్ పాలిమర్ షుగర్స్ ఎక్స్ప్రెస్ అయితే కాబట్టి మనకి అక్కడ ఏమవుతుందంటే ఏబీ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ ఐఏ అనేటువంటి ఒక అంటే షుగర్ పాలిమర్ ప్రొడ్యూస్ చేసింది, ఐబీ కూడా ఏ అనేటువంటి పాలిమర్ షుగర్ని ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ ఏ గ్రూప్ అవుతుంది. సో కాబట్టి అంటే ఇవి 2 కూడా దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఆర్ ఎల్స్ దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షుగర్ పాలిమర్స్. ఓకేనా? ఐఏ ఒక రకమైంది, ఐబి ఒక రకమైంది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వేరుగా ఉంటుంది. కానీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకి, వెన్ ఐఏ అండ్ ఐబి ఆర్ ప్రజెంట్ టుగెదర్ దే ఎక్స్ప్రెస్ సేమ్ టైప్ ఆఫ్ షుగర్ అని, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలీల్ ఐ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ది స్మాల్ ఐ ఇట్స్ గోయింగ్ టు ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ షుగర్ కదా. ఏ షుగర్ని కూడా ప్రొడ్యూస్ చేయదు. మనకు ఐఏ ఉంటే ఏ షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, ఐబీ ఉంటే బి షుగర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ సో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది రాంగ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనకి ఈ కేసులో ఇది మనకి రైట్ ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇన్ యాంటీరినమ్ కంపల్సరీ మీరు ప్లాంట్ పేరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. యాంటీరినమ్ ఆర్ స్నాప్ డ్రాగన్ అనగానే వెంటనే ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ కావాల్సింది రెడ్ కలర్ ఫ్లవర్, వైట్ కలర్ ఫ్లవర్, అదేవిధంగా పింక్ కలర్ ఫ్లవర్. సో ఇవి 3 స్ట్రైక్ కావాలి. అండ్ మోర్ ఎవర్ మనకి ఇక్కడ ఏంటంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది డెఫినెట్గా మీకు గుర్తు రావాలి. అండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్లో మనకు తెలిసింది జినోటిపిక్ రేషియో అండ్ ఫినోటిపిక్ రేషియో వచ్చేసి బోత్ ఆర్ సేమ్, దట్ ఈస్ 1:2:1. సో సేమ్ జీనోటిపిక్ రేషియో, ఫినోటిపిక్ రేషియో, ఇవి కంపల్సరీ ఈ 3 పాయింట్స్, ఇవి మేజర్ పాయింట్స్ అండి. ఈ మేజర్ పాయింట్స్ కంపల్సరీ మీ బ్రెయిన్లో ఉంటేనే దెన్ దట్ ఏదైతే వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టాపిక్, సో దెన్ వీ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. రైట్, చూద్దాం. ఎ రెడ్ ఫ్లవర్ వాస్ క్రాస్డ్ విత్ వైట్ ఫ్లవర్. అంటే ఇక్కడ ప్యూర్ అండి, ప్యూర్ సింపుల్గా ఏం లేదంటే ఇక్కడ చూసినట్టయితే క్యాపిటల్ ఆర్ విత్ స్మాల్ ఆర్. సో మీకు అక్కడ జీన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేశారో కూడా గుర్తుపెట్టుకోండి.
మన ఎన్సీఆర్టీ బుక్లో ఏదైతే జీన్ని రిప్రజెంట్ చేయడానికి లెటర్ యూజ్ చేశారో అది కూడా గుర్తుపడారు. రెడ్ కలర్ ఫ్లవర్ని ఏం చేశాడు, వైట్ కలర్ ఫ్లవర్ తోటి మనకి సింపుల్ క్రాస్ చేశాడు. F1 జనరేషన్లో అన్ని కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఏంటి, పింక్ కలర్లో ఉన్నాయి కదా. ఇది ఇస్ ద F1 జనరేషన్, రైట్. సో పింక్ ఫ్లవర్స్ వర్ obtained when pink flowers were selfed. సో ఇక్కడ ఏమన్నాడు, సెల్ఫింగ్ దీంట్లో. సో క్యాపిటల్ ఆర్ స్మాలర్, సో అగైన్ క్యాపిటల్ ఆర్ స్మాలర్ తోటి ఏం చేశాడు, సెల్ఫింగ్ అంటే సెల్ఫ్ పాలినేషన్ చేశాడు అంటున్నాడు. సో వెన్ పింక్ కలర్ ఫ్లవర్స్ వర్ సెల్ఫ్, ది F2 జనరేషన్ షోడ్ వైట్, రెడ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు, ఓకేనా. సో మనకి F2 జనరేషన్లో ఏమేమి వస్తుందంటే క్యాపిటల్ ఆర్ వస్తుంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ వస్తుంది, స్మాలర్ క్యాపిటల్ ఆర్ వస్తుంది, స్మాలర్ ఇలా మనకి F2 జనరేషన్ ఈ కాంబినేషన్లో వస్తాయి. అంటే మనకి ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే మనకి రెండు వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి వైట్ కలర్ ఉంది, ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంది మనకి. అంటే మనకి ఫినోటిపిక్ రేషియో 1:1 ఉంది, అదేవిధంగా జినోటిపిక్ రేషియో కూడా 1:1 గానే ఉంటుంది. ఇక్కడ చూద్దాం, వాట్ ఎవర్ ద రాంగ్ స్టేట్మెంట్ ఈస్ హియర్, వీ షుడ్ ఫైండ్ దెమ్. లా ఆఫ్ సెగ్రిగేషన్ డస్ నాట్ అప్లై ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఎక్కడైనా అప్లై అవుతుందండి. సింపుల్గా ఇక్కడ ఆర్ఆర్ అనుకోండి, ఈ రెండు ఆర్లు, ఈ రెండు జీన్లు కూడా డెఫినెట్ దే మస్ట్ బి సెగ్రిగేట్, దే మస్ట్ బి సపరేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్మేషన్. గ్యామెట్స్ ఫార్మేట్ డెఫినెట్గా అవి సెగ్రిగేట్ కావాల్సిందే. కాబట్టి ఇక్కడ లా ఆఫ్ సెగ్రిగేషన్ అప్లై అవుతుందా, అప్లై అవుతుంది, కానీ అప్లై కావట్లేదని ఇచ్చాడు. కాబట్టి ఇదేంటి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ దిస్ ఎక్స్పెరిమెంట్ డస్ నాట్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ డామినెన్స్, రైట్. ఇక్కడ అంతే కదా, లా ఆఫ్ డామినెన్స్ని ఫాలో కావట్లేదు. లా ఆఫ్ డామినెన్స్ ఫాలో అయితే ఆ డామినెంట్ రైట్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, లా ఆఫ్ డామినెన్స్ ఫాలో కావట్లేదు. సో దిస్ ఎక్స్పెరిమెంట్ డస్ నాట్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ డామినెన్స్, అంతే, కరెక్ట్. దిస్ ద రైట్ స్టేట్మెంట్ కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ రైట్ ఇన్ దిస్ కేస్ కదా. లా ఆఫ్ డామినెన్స్ని ఫాలో కావట్లేదు, ఎందుకంటే కొత్త ఇంటర్మీడియట్ క్యారెక్టర్ లేదంటే బ్లెండెడ్ క్యారెక్టర్ని ప్రొడ్యూస్ అయింది. అండ్ పింక్ కలర్ ఇన్ F1 ఈజ్ డ్యూ టు ఇన్కంప్లీట్ డామినెన్స్. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రేషియో ఆఫ్ F2 ఈజ్ 1/4 ఈజ్ రెడ్. ఎస్, దీంట్లో 4 ఉంటే దీంట్లో 1/4 రెడ్ అవుతుంది, అదేవిధంగా 2/4 అనేది పింక్ అవుతుంది, అండ్ 1/4 అనేది ఏమవుతుందంటే వైట్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అండి. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి మనకి ఇది రైట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏమైనా చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టు 23rd క్వశ్చన్. ది జీనోటైప్స్ ఆఫ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ ఐఏ. ఇక్కడ మనకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క జీనోటైప్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఫస్ట్ హస్బెండ్ యొక్క జీనోటైప్ చూడండి, ఐఏ ఐబి. సో దట్ మీన్స్ ఏంటి, హస్బెండ్ యొక్క జీనోటైప్ ఏ అండ్ బి అని రాసేసుకోండి, ఇలా సరిపోతుంది, ఓకేనా. ఐ పెట్టుకోకండి, ఐ పెట్టుకున్నట్టు కన్ఫ్యూజ్ కావాలని ఛాన్స్ ఉంది. అండ్ స్మాల్ ఐ వచ్చింది అనుకోండి ఎక్కడైతే, మీకు 0 పెట్టేసుకోండి, దాని ప్లేస్లో 0 పెట్టుకుంటే సరిపోతుంది, రైట్. అండ్ వైఫ్ యొక్క జీనోటైప్ చూసినట్లయితే మనకేంటి, ఐఏఐ అంటే ఇక్కడ ఏ ఒకటి రాసేసుకోండి అండ్ 0 రాసేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో అమాంగ్ ద బ్లడ్ టైప్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ హౌ మెనీ డిఫరెంట్ జీనోటైప్స్ అండ్ ఫినోటైప్స్. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జీనోటైప్స్ ఫినోటైప్స్ సీక్వెన్స్ ఎలా అడుగుతున్నాడు గమనించండి. ఫస్ట్ జీనోటైప్ అంటున్నాడు, ఫినోటైప్ అంటున్నాడు, లేదంటే ఫినోటైప్ అంటున్నాడు, జీనోటైప్ అంటున్నాడు, దాన్ని గమనించాడు ఫస్ట్ ఇక్కడ. హౌ మెనీ డిఫరెంట్ ఆఫ్ జీనోటైప్స్ అండ్ ఫినోటైప్స్ అంటున్నాడు. సో కాబట్టి ఫస్ట్ వి మస్ట్ ద ఫైండ్ అవుట్ ద జీనోటైప్స్ అండ్ దెన్ ఫినోటైప్స్, ఓకే. అండ్ ఇక్కడ కాంబినేషన్ చూద్దాం, జీనోటైప్ కాంబినేషన్. ఫస్ట్ ఏ విత్ ఏ, సో ఇక్కడ రెండు కూడా క్యాపిటల్ ఏ, అండ్ ఏ విత్ 0. సో నెక్స్ట్ వచ్చేసి బి విత్ ఏ, అండ్ అదేవిధంగా బి అండ్ 0, సో B0. ఇక్కడ మనకి ఎన్ని రకాల జీనోటైప్ కాంబినేషన్స్ కనపడుతున్నాయి, క్యాపిటల్ ఏ ఎన్ని ఉన్నాయి, లేవు, ఒక రకం అయిపోయింది, రైట్. ఏఓ ఒకటే రకం, బిఏ ఒక రకం, బిఓ. సో అన్నీ కూడా డిఫరెంట్ జీనోటైపిక్ కాంబినేషన్ ఉన్నాయి. కాబట్టి 4 టైప్స్ ఆఫ్ జీన్ కాంబినేషన్స్ అని మనకు కనపడుతున్నాయి. అంటే జీనోటైప్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 4 జీనోటైప్స్ ఉన్నాయి. నౌ లెట్ us see the phenotypes ఎన్ని ఉన్నాయి అనేది. సో క్యాపిటల్ ఏ గ్రూప్ ఉంటుందండి, ఏ గ్రూపే ఉంటుంది. సో క్యాపిటల్ ఏ 0, సో ఏ గ్రూప్ ఉంటుంది, అగైన్ ఏ గ్రూపే ఉంటుంది. అంటే ఈ రెండు ఫినోటైప్స్ కూడా ఏ బ్లడ్ గ్రూపే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూద్దామని, ఇక్కడ బిఏ చూసినట్టయితే ఏముంటుంది, ఏబి అనేటువంటి బ్లడ్ గ్రూప్ వచ్చేస్తుంది బిఏ కాంబినేషన్ ఉన్నప్పుడు. అండ్ బిఓ ఉన్నప్పుడు ఏమవుతుంది, బి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి పిల్లల్లో, ఏ బ్లడ్ గ్రూప్ ఒకటి, ఏబి ఒకటి, బి ఒకటి. అంటే ఫినోటైప్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 3 ఫినోటైప్స్ ఉన్నాయి. అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే జీనోటైప్స్ ఏమో 4 ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఫినోటైప్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి, 4 జీనోటైప్స్ అండ్ 3 ఫినోటైప్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది అనమాట. సో చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు మనకి, ది రివర్స్ కూడా ఇచ్చాడు, 3 జీనోటైప్స్ 4 ఫినోటైప్స్ అని కూడా ఇచ్చాడు. సో మనకు అక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.
A tall true breeding garden pea plant is crossed with a dwarf true breeding garden pea plant. When the F1 plants were selfed, the resulting genotypes were in the ratio of. మనం మోనో హైబ్రిడేషన్ గురించి కరెక్ట్గా ఐడియా ఉంటే మనం ఇంకా డయాగ్రామ్ వేసుకునే పని లేదండి. యాజ్ టీజ్గా మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చదువుకున్నామో యాజ్ టీజ్గా ఇవ్వడం జరిగింది. F1 ప్లాంట్స్ వర్ సెల్ఫ్డ్ విత్ ద రిజల్టింగ్ జీనోటైప్స్ వర్ ఇన్ ద రేషియో ఆఫ్. జీనోటైప్స్ ఎలా ఉన్నాయంటే జీనోటైప్ రేషియో అడుగుతున్నాడు సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది 1:2:1 టాల్. సో ఇక్కడ చూడండి 1:2:1 అనేది ఇక్కడ ఇచ్చాడు. కానీ ఆ కాంబినేషన్ ఎలా ఇచ్చాడు? టాల్ హోమోజైగస్ ఒకటి ఇచ్చాడు, టాల్ హెటిరోజైగస్ 2 ఇచ్చాడు, అదేవిధంగా డ్వార్ఫ్ ఒకటి ఇచ్చాడు. కాబట్టి ఈ కాంబినేషన్ రైట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ టాల్ హెటిరోజైగస్ కాదు కదా, ఎలా వస్తుంది మన కాంబినేషన్? F2లో క్యాపిటల్ టీ వస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది, స్మాల్ టీ క్యాపిటల్ టీ వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ టీ ఈ కాంబినేషన్లో వస్తుంది. సో దిస్ ఇస్ ద హోమోజైగస్ టాల్ ప్లాంట్ అండ్ దీస్ ఆర్ హెటిరోజైగస్ టాల్ ప్లాంట్. దిస్ ఇస్ ద వన్ డ్వార్ఫ్ ప్లాంట్. సో కాబట్టి ఇక్కడ 1:2:1 ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ యూ మస్ట్ రీడ్ దీస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. సో అలాంటప్పుడే మనం దాన్ని క్లియర్గా ఆన్సర్ చేసేందుకైతే మనకి ఛాన్స్ ఉంటూ ఉందన్నమాట. ఓకే రైట్. సో ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాము. ఎ జీన్ షోయింగ్ కోడామినెన్స్ హ్యాస్. మనకి ఏదైతే జీన్ కోడామినెన్స్ చూపిస్తూ ఉంటుందో అలీల్స్ దట్ ఆర్ రెసిస్టివ్ టు ఈచ్ అదర్. తప్పు ఇది. బోత్ అలీల్స్ ఇండిపెండెంట్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద హెట్రోజైగస్. అంతే కదా, హెట్రోజైగస్ స్టేట్లో ఉన్నప్పుడు 2 జీన్స్ కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి, సెపరేట్గా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఇండిపెండెంట్లీ ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. వన్ ఎలిల్ డామినెంట్ ఆన్ ద అదర్. సో ఇది కంప్లీట్ లా ఆఫ్ డామినెన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలిల్స్ టైట్లీ లింక్డ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఇది తప్పవుతుంది, ఇది లింకేజ్ అవుతుందండి. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసింది, ఇది అవసరం లేదు మనకి. రైట్. ఇక్కడ వచ్చేసి ఇది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది అనమాట. కోడామినెన్స్ అంటే ఏం లేదు, జీన్కి సంబంధించిన 2 ఫామ్స్, ఒకటి డామినెంట్ అండ్ రెసెసివ్ ఫామ్ ఉన్నప్పుడు 2 కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి అనమాట. అది కోడామినెన్స్గా చెప్తూ ఉంటాం, పక్కన ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. రైట్. ఎలీల్స్ అంటే ఏంటి అని చూసినట్టయితే డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్ ఆఫ్ జీన్, హెట్రోజైగోట్స్, డిఫరెంట్ ఫినోటైప్స్, ట్రూ బ్రీడింగ్స్, హోమోజైగోట్స్. సో ఇక్కడ మనకేంటి డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ని మనం సింపుల్గా ఎలీల్గా చెప్పుకుంటూ ఉంటాం. Right. Multiple alleles are present at the same locus of the chromosome on non-sister chromatids on different chromosomes at different locus on the same chromosome. So ఇక్కడ ఒకే లోకస్ పైన డిఫరెంట్ ఎలీల్స్ అనేవి ప్రజెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి at the same locus of the chromosome is the right answer. And 28th చూద్దాం మనం. A man with blood group A marries a woman with blood group B. సో ఇక్కడ ఒకటి గమనించాలి. ఫస్ట్ ఆ క్వశ్చన్ అలా చదవగానే వెంటనే ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ అన్నాడు. అంటే ఇక్కడ మ్యాన్ ఏ కండిషన్లో ఉన్నాడు? హోమోజైగస్లో ఉన్నాడా, హెట్రోజైగస్లో ఉన్నాడా? ఇక్కడ చూడండి ఒకసారి. ఐఏ అయినా కావచ్చు ఏ గ్రూప్ అంటే, ఓకేనా. అండ్ ఇంకో కాంబినేషన్ ఏముండొచ్చు, ఐఏ ఉండొచ్చు, అదేవిధంగా స్మాల్ ఐ. ఈ కాంబినేషన్లో ఉన్న కూడా ఏ గ్రూపే అవుతూ ఉంటుంది కదా. అండ్ మ్యారీస్ ఎ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ బి అన్నాడు. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏముంటుంది, ఐబీ అయినా ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఐబీ స్మాల్ ఐ అయినా ఉండొచ్చు. ఈ 2 కాంబినేషన్లో ఉండొచ్చు అనమాట. ఉమెన్ అండ్ మెన్ అన్నాడు. ఇక్కడ ఇద్దరు మధ్యలో మ్యారేజ్ అయినప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మనకి ఇక్కడ. సో వాట్ ఆర్ ఆల్ పాసిబుల్ బ్లడ్ గ్రూప్స్ ఆఫ్ దేర్ ఆఫ్ స్ప్రింగ్స్. సో వాళ్ళ పిల్లల్లో వచ్చేటువంటి బ్లడ్ గ్రూప్స్కి పాసిబిలిటీస్ ఏంటి అన్నాడు. సో ఇలా ఒకసారి చేసి చూడాలి, ఇలా ఒకసారి చేసి చూడాలండి. ఇలా చేస్తేనే మనకి ఏంటంటే పాసిబుల్ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏఏ కాంబినేషన్, ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ బీబీ కాంబినేషన్లో చేద్దాం. ఇలా చేసినప్పుడు ఏంటి, ఏ వస్తూ ఉంటుంది, ఏబీ వస్తూ ఉంటుంది, అంతే, దట్స్ ఇట్. ఏబీ వస్తూ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఏబీ, రైట్, ఏబీనే వస్తూ ఉంటుందండి. ఇక్కడ కంప్లీట్గా ఏబీ బ్లడ్ గ్రూప్ మాత్రమే వస్తుంది. సో వేరే కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు ఏబీ వస్తూ ఉంటుంది. లేదు అలా కాదు, ఈ కాంబినేషన్లో ఉందాం అనుకో, ఈ కాంబినేషన్లో ఉంది అనుకుందాం. ఇలా అయితే ఏమవుతుంది, ఏబీ వస్తుంది, ఓకే, ఏ వస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓబీ, దట్ ఈస్ బి వస్తుంది, అండ్ ఓస్. అంటే 4 రకాల బ్లడ్ గ్రూప్స్ అయితే వచ్చేందుకైతే ఛాన్స్ అయితే కనపడుతూ ఉందన్నమాట. ఓకే, ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ బి, వాట్ ఆర్ ఆల్ పాసిబుల్ బ్లడ్ గ్రూప్స్ ఆఫ్ దేర్ ఆఫ్స్ప్రింగ్. సో ఇవన్నీ కూడా వచ్చేందుకైతే ఛాన్స్ ఉంటూ ఉందన్నమాట. ఎక్కడ మనకి ఇలా కండిషన్లో, ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ టైం వేస్ట్ చేయడానికి ఇచ్చాడు క్వశ్చన్ తప్ప ఇంకేం లేదు అక్కడ. సో ఈ కండిషన్లు ఏంటంటే జస్ట్ టైం వేస్ట్ చేయడం తప్ప ఏం లేదండి. సో ఓవరాల్గా మనకు చూసినట్లయితే ఇఫ్ 2 persons with AB blood group marry
marry and have sufficiently large number of children, these children could be classified as A blood group, AB blood group, B blood group in 1:2:1 ratio. Modern techniques of protein electrophoresis reveals presence of both A and B types of proteins in AB blood group individuals. This is an example of, చూడండి ఇంత పెద్ద సోది అవసరం లేదు యాక్చువల్ క్వశ్చన్, కానీ ఇక్కడ టైం వేస్ట్ చేయాలనేది ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ చాలా క్లియర్గా అవుతుంది. లేదంటే కొంత అంటే ఎగ్జామ్ అంటే క్వశ్చన్ మొత్తం చదివినప్పుడు ఏమైనా పిల్లవాడు కన్ఫ్యూజ్ అవుతాడా అనేది చెక్ చేసేందుకు ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తప్పితే ఏం లేదు. సింపుల్గా ఇది ఏంటంటే మనకు తెలిసిందే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కోడామినెన్స్. సో ఏబీ బ్లడ్ గ్రూప్ అంటేనే కోడామినెన్స్. ఏ సపరేట్ ఎక్స్ప్రెస్ అవుతుంది, బి సపరేట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన ఏకి సంబంధించినటువంటి షుగర్ పాలిమర్ ఉంటుంది, బీకి సంబంధించినటువంటి షుగర్ పాలిమర్ ఉంటుంది. ఇవి రెండు సపరేట్గా పక్కపక్కన ఎక్స్ప్రెస్ అయితే కాబట్టి దీన్ని కోడామినెన్స్ కింద చెప్పేస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ 30th క్వశ్చన్ చూద్దాము. సో ఇలా క్వశ్చన్ మొత్తం కూడా ఒకసారి చేశారనుకోండి మీరు, సింపుల్గా కంప్లీట్ మీరు ఏదైతే చదివారో దానిపైన కంప్లీట్ కాన్సెప్ట్ పైన మీకు గ్రిప్ వచ్చేస్తూ ఉంటుంది అన్నాడు. విచ్ ఐడియా ఈజ్ డిపిక్టెడ్ బై ఎ క్రాస్ ఇన్ విచ్ ది F1 జనరేషన్ రిసెంబల్స్ బోత్ ద పేరెంట్స్. ఇక్కడ గమనించండి, విచ్ ఐడియా ఈజ్ డిపిక్టెడ్ బై ఎ క్రాస్ ఇన్ విచ్ ది F1 జనరేషన్ రిసెంబల్స్ బోత్ ద పేరెంట్స్. గమనించాడు కదా, ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్, కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్. ఇక్కడ పేరెంట్ F1 జనరేషన్లో వచ్చేటువంటి ఆస్ప్రింగ్ ఏదైతే ఉందో ఇక్కడ పేరెంట్ని కంప్లీట్గా మ్యాచ్ అయి ఉండాలి, మ్యాచ్ అవుతూ ఉండాలన్నమాట. కోడామినెన్స్లో అవుతుందా? కాదు కదా. ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ అనేది కామన్ పాయింట్ కాబట్టి అది కూడా కాదు ఆన్సర్ కదా. ఇన్కంప్లీట్ డామినెన్స్లో అవుతుందా అంటే కాదు. ఎందుకు అని చూస్తుంటే స్నాప్డ్రాగన్ ఫ్లవర్లో రెడ్ కలర్ ఫ్లవర్, వైట్ కలర్ ఫ్లవర్. సో వచ్చేటువంటి F1 జనరేషన్ ఏముంది మనకి, వి గాట్ పింక్ కలర్ ఫ్లవర్స్ కదా. సో దిస్ పింక్ కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిసెంబ్లింగ్ విత్ ద పేరెంట్స్. సో వన్ పేరెంట్ ఈజ్ ఇన్ రెడ్ కలర్, సెకండ్ వన్ ఇస్ వైట్ కలర్ పేరెంట్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిసెంబ్లింగ్ విత్ ద పేరెంట్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని చూసినట్టయితే కంప్లీట్ డామినెన్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే మనకి ఆఫ్ స్ప్రింగ్ ఉందో కంప్లీట్ డామినెన్స్లో టాల్ పేరెంట్ని పోలి ఉంటుంది. అక్కడ ఇన్ కేస్ ఆఫ్ మన పీ ప్లాంట్లో ప్లాంట్ యొక్క హైట్ చూస్తూ ఉంటాం కదా, ఇది ఆన్సర్ అవుతూ ఉంటుంది. విచ్ ఐడియా ఇస్ డిపిక్టెడ్ బై క్రాస్ ఇన్ విచ్ ది F1 జనరేషన్ రిసెంబల్స్ బోత్ ద పేరెంట్స్. బోత్ ద పేరెంట్స్ అంటున్నాడు, బోత్ ద పేరెంట్స్ని పోలి ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, కంప్లీట్ డామినెంట్ కాదండి. బోత్ ద పేరెంట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే కోడామినెన్స్లో అవుతూ ఉంటుంది కదా, కోడామినెన్స్లో అవుతుంది. ఎందుకంటే రెండు లక్షణాలు దీంట్లో కనపడుతుంటాయి, రెండు లక్షణాలు దీంట్లో కనపడుతుంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఏ గ్రూప్, ఇక్కడ బి గ్రూప్ అనుకున్నట్లయితే ఏబి గ్రూప్ రెండు కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ కోడామినెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది, గమనించండి. రైట్, 31st క్వశ్చన్ చూద్దాం. F2 generation in a Mendelian cross showed that the both genotypic and phenotypic ratios are same as 1:2:1. It represents a case. సో మనకి ఫినోటిపిక్ రేషియో, జినోటిపిక్ రేషియో సేమ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఉంటుందండి. సో మరి ఆ ఆప్షన్ మనకి ఇక్కడ కనపడుతుందా అంటే ఒకసారి చూద్దాం. కోడామినెన్స్లో కనిపించదు, డైహైబ్రిడ్ క్రాస్తో వదిలిపెట్టేసండి. మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ కంప్లీట్ డామినెన్స్, మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ కంప్లీట్ డామినెన్స్, మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంటాం, అంతే కదా. మనం మోనోహైబ్రిడ్ క్రాసే చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి, ఫ్లవర్ యొక్క కలర్ని బేస్ చేసుకొని మనకు స్నాప్డ్రాగన్ కలర్లో అంటే స్నాప్డ్రాగన్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్లో ఫ్లవర్ యొక్క కలర్ని బేస్ చేసుకున్నాం చేస్తున్నాం కాబట్టి దాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్గా చెప్తున్నాం. సో కాబట్టి మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్, ఏ టెస్ట్ క్రాస్ ఈజ్ క్యారీడ్ అవుట్ టు. సో టెస్ట్ క్రాస్ ఎందుకు చేస్తామండి, అన్నౌన్ ఆర్గనిజం యొక్క అంటే అన్నౌన్ ఆర్గనిజం యొక్క జీనోటైప్ ఏంటి, సో ఆ జీనోటైప్ ఏంటి తెలుసుకోవడం కోసం అంటే టెస్ట్ క్రాస్ చేస్తుంటాం. ఇక్కడ ఏం లేదు, టెస్ట్ క్రాస్ ఏదైతే ఉందో మనం ఒక హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నటువంటిది ఏంటంటే మనకి జీనోటైప్ ఏంటో తెలియని దాన్ని సో రెసెసివ్ పేరెంట్ తోటి చేస్తుంటాం. అంటే రెసెసివ్ ఎలీల్స్ ఉన్నటువంటి దాంతో క్రాస్ చేస్తే దాన్ని ఏమంటామంటే సింపుల్గా టెస్ట్ క్రాస్గా చెప్తాను. టు determine the genotype of a plant at F2 generation. ఇక్కడ ఒకసారి గమనించండి. సో determine the genotype of a plant at F2. ఓకే, అండ్ నెక్స్ట్ predict whether two traits are linked. ఇది కాదు, ఓకేనా. assess the number of alleles of a gene. ఇది కూడా కాదు. determine whether two species or varieties will breed successfully. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. determine the genotype of a plant at F2 generation. ఓకేనా.
రైట్. టెస్ట్ క్రాస్ ఇన్ ప్లాంట్ ఆర్ ఇన్ డ్రోసోఫిలా ఇన్వాల్వ్స్ క్రాసింగ్. టెస్ట్ క్రాస్ ఏం చేస్తాము? టెస్ట్ క్రాస్ అంటే ఏం చేస్తాము? ఇక్కడ చూడండి ఒకసారి. బిట్వీన్ టూ జీనోటైప్స్ విత్ రెసెసివ్ ట్రైట్, బిట్వీన్ టూ జీనోటైప్స్ విత్ రెసెసివ్ ట్రైట్, బిట్వీన్ టూ F1 hybrids, the F1 hybrid with a double recessive genotype, between two genotypes with dominant trait. సో ఇక్కడ ఏం చేస్తామంటే కంప్లీట్గా రెండు రెసెసివ్ ట్రైట్స్ ఉండేటువంటి జీన్స్ ఏవైతేనో వాటితో క్రాస్ చేస్తేనే మనం టెస్ట్ క్రాస్గా చెప్తుంటాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ F1 హైబ్రిడ్ ఏదైతే ఉందో, F1 హైబ్రిడ్ ఏదో విత్ అ డబుల్ రెసెసివ్ జీనోటైప్, ఇక్కడ డబుల్ రెసెసివ్ జీనోటైప్ ఇక్కడ చూడండి. బిట్వీన్ టూ జీనోటైప్స్ విత్ రెసెసివ్ ట్రైట్, ఇది రాంగ్ కదా. బిట్వీన్ టూ F1 హైబ్రిడ్, రెండు కూడా F1 హైబ్రిడ్ అంటే అక్కడ ఏంటి, రెండు హైబ్రిడ్స్ ఉన్నప్పుడు మనకు తెలీదు. సో టెస్ట్ క్రాస్ కాదు అది, కంపల్సరీ వన్ షుడ్ బి రెసెసివ్. సో F1 హైబ్రిడ్ విత్ అ డబుల్ రెసెసివ్ జీనోటైప్ బిట్వీన్ టూ జీనోటైప్స్ విత్ డామినెంట్ ట్రైట్, తప్పు కదా, విత్ డామినెంట్ ట్రైట్ అనేది తప్పు కదా. సో కాబట్టి ఇది సి అనేది రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 34th క్వశ్చన్ చూద్దాం. రైట్. ABO blood groups in humans are controlled by gene I. That we know gene I is present on 9th chromosome. It has 3 alleles. One is IA, IB and small I. Since there are 3 different alleles, 6 different genotypes are possible. How many phenotypes can be occur? So 4 కదా అది. ఏ గ్రూప్ ఒకటి, ఏబి ఒకటి, బి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఓ గ్రూప్. కాబట్టి ఏంటి మనకి 4 అనేది రైట్ ఆన్సర్. సో ఇది ఇక్కడ మనకి డైరెక్ట్గా అడగకుండా కొంచెం తిప్పి కొంచెం లెంతీ చేశాడు క్వశ్చన్. ఇక్కడ టైం వేస్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఉంది. రైట్. The genotype of plant showing the dominant phenotype can be determined by. The genotype of a plant showing the dominant phenotype can be determined by. So ఇక్కడ చూడండి, the genotype of a plant showing the dominant phenotype can be determined by. Simple inline. So test cross, dihybrid cross, pedigree analysis, back cross. ఇక్కడ చూసినట్టు టెస్ట్ క్రాస్ చేస్తే సింపుల్గా మనకి దాంట్లో డామినెంట్ ఉందా, రెసెసివ్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. సో దిస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ సెషన్లో చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. క్వశ్చన్లు చాలా ఉన్నాయి, ఇప్పటికే లెంతీ అయిపోయింది కదా. రైట్. 36th నుండి మిగిలినటువంటి క్వశ్చన్లు ఏవైతే మోనో హైబ్రిడ్ సంబంధించి అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూడడానికి ప్రయత్నిద్దాం. రైట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.